So once again, very good morning all, and the session is recording. Thanks for joining. Get ready for the ultimate session. Once again, very good morning all. Get ready. సో మనకు ప్రీవియస్ సెషన్ ఎంతవరకు అయింది సార్ అని ఒక్కసారి చూస్తాను. ఐ థింక్ వి క్లోజ్ ద ఈ కామర్స్ కదా. ఈ కామర్స్ క్లోజ్ అయింది కదా మనకి. యా, గుడ్ మార్నింగ్ ప్రదీప్, గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఆల్. సార్ ఈ కామర్స్ క్లోజ్ అయింది కదా ప్రీవియస్ గా మనకి. యా, ఇంకొంచెం బెటర్ కంటెంట్ కావాలంటే వీ హావ్ డన్ ఏ నోట్స్ బ్యాచ్ 1 కి అప్లోడ్ చేసామన్నమాట. బ్యాచ్ 12 కి ఈరోజు అప్లోడ్ చేపిస్తాను నేను. అండ్ సెకండ్ థింగ్ ఇస్, మీరు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కెన్ విజిట్ woocommerce.com. అక్కడి నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. అక్కడ లెర్న్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు మొత్తం చూసుకోవచ్చు. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేశాము. ఒక్కసారి చూపిస్తాను. సో WOCOMMERC woocommerce.com. సో ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత రిసోర్సెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెర్న్ అనేది ఒకటి ఉంటుంది. యూ క్యాన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్ అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా హౌ టు సెటప్ ఏ 101 అనేది బేసిక్, అంటే ఇట్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఒక అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్, మీరు ఈమెయిల్ మార్కెటింగ్ తీసుకున్నా, ఎస్ఈఓ తీసుకున్నా, లేకపోతే మీరు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నా, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తీసుకున్నా, యూట్యూబ్ ఎస్ఈఓ తీసుకున్నా, రియల్ టైమ్ ఎస్ఈఓ తీసుకున్నా, టెక్నికల్ ఎస్ఈఓ తీసుకున్నా, 101 అనేది ఏంటంటే మీకు కంప్లీట్ ఒక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇట్స్ ఎ ఫండమెంటల్ థింగ్ అంటాం అనమాట. సో ఎక్కడైతే 101 అనేది వస్తుందో ఆ కోర్స్ ఒక కాన్సెప్ట్ గురించి మీకు ఇన్ డీటెయిల్ గా తెలిసిపోతుంది అనమాట. నాట్ ఇన్ డెప్త్, బట్ యు ఆర్ గోయింగ్ టు నో వెరీ గుడ్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ ఫండమెంటల్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ గా తెలుసుకున్నాం. యూ క్యాన్ గో అండ్ క్లోజ్ దిస్ వన్ అనమాట. కావాల్సిన కంటెంట్ మొత్తం సూపర్ గా దొరుకుతుంది సార్, నథింగ్ టు వరీ. ఓకేనా, ఇది లెర్న్ మీకు ఇది నచ్చలేదు అనుకోండి, నాకు స్టెప్ బై స్టెప్ కావాలి సార్ అంటే క్యాన్ గో అండ్ చూస్ ద డాక్యుమెంటేషన్. మీకు మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మీరు డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి నేను కూడా నాకున్న డైలీ వాల్యుబుల్ టైంలో ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 15 to 20 minutes అనమాట. దేని మీద తెలుసా? ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి వచ్చాయి, ఎస్సీఓలో ఏమొచ్చింది. సో ఈ రోజు నా సబ్జెక్ట్ తెలుసుకోవటం లేదు తెలియదు, కానీ ఐ విల్ ఫాలో సమ్ బ్లాగ్స్. అది కూడా మీకు చెప్తుంటాను కదా రియల్ టైంలో. అక్కడ వెళ్ళి ఇది చదవాలి, ప్లస్ ఇక్కడ మీరు ఇది క్లోజ్ చేసుకోవాలన్నట్టు కొన్ని అడ్వాన్స్ గా చెప్తుంటాను కదా. యూ మస్ట్ ఫాలో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో WooCommerce లో డాక్యుమెంటేషన్ అయితే అల్టిమేట్ గా ఉంటుంది సార్. మీకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్లాగ్స్ అనేది మీరు చదివితేనే మీకు రియల్ టైంలో మీకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు ఎలా క్లోజ్ చేయాలో మీకు అర్థమవుతుంటుంది. మంచి మంచి క్రియేటివ్ థాట్స్ వస్తుంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఆటో ఎన్హాన్స్ అనేది అయిపోతారు అనమాట. మీరే ఒక లెవెల్కి వెళ్తుంటారు. సో డోంట్ స్కిప్ ద బ్లాగ్ కంటెంట్, అది ఏ వెబ్సైట్ అన్నా కావచ్చు. ఓకేనా, సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. ఓకేనా, జస్ట్ చెక్ ఇట్. సరే సార్, ఇది అయిపోయింది మనకి. ఐ నీడ్ టు ఓపెన్ దిస్ వన్. వీళ్ళది ఎస్ఎంఓ స్టార్ట్ అయింది, సారీ. మనది బ్యాచ్ 2 కదా. సరే, ఇప్పటివరకు ఏం క్లోజ్ అయిందో చూసాం అనమాట. మళ్ళీ ఈ రోజు కాన్సెప్ట్ ఏం చేశారంటే టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ CANVA, కాన్వా. ఐడియా ఉందా సార్ ఎవరికన్నా ఇది? కాన్వా ఐడియా ఉందా? కాన్వా ఐడియా ఉందా ఎవరికన్నా? సార్ కాన్వా ఐడియా ఉందా? కాన్వా గ్రాఫిక్ డిజైన్ ఐడియా ఉందా ఎవరికన్నా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యా, థ్యాంక్ యూ. సో బ్యాచ్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ గో హెడ్. బ్యాచ్ 2 వాళ్ళు కొత్త కాబట్టి ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. ఈ కాన్వా గురించి తెలుసుకుంటా పోవాలంటే చాలా ఉంటుంది సార్. ఇట్స్ ఏ గ్రాఫిక్ డిజైన్ టూల్. గ్రాఫిక్ డిజైన్ టూల్. దీని తర్వాత ఐ విల్ షోకేస్ ఏ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. ఓకేనా, గెట్ రెడీ. ఈ కాన్వా అనేది మనకి ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. ఈ 2 days లో మీకు బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సార్ ఇది కాన్వా అనేది ఏం చేస్తారంటే, సార్ ఓపెన్ గా చెప్పాలంటే కాన్వా వచ్చిన తర్వాత ఒక రెవల్యూషనే సార్. కాన్వా వచ్చిన తర్వాత ఒక పెద్ద రెవల్యూషన్ అనమాట. ఎవరు పడితే వాళ్ళు డిజైన్ చేయడము అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇమీడియట్ అనమాట. ఎప్పుడన్నా మీరు ఏ టూల్స్ అనేది వాడుతున్నారు కదా, ఐఎమ్ యూజింగ్ దిస్ సిన్స్ 2015 అనమాట. నాట్ ఎస్టర్డే, నాట్ 2 years బ్యాక్, నాట్ 3 years బ్యాక్. నేను చేసిన మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ లో కాన్వా అనేది నా ఫేవరెట్ టూల్ అనమాట. నాకు అప్పుడు ఫోటోషాప్ కూడా రాదు, బట్ ఐఎమ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ కాన్వా. నాలాగా కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్, నాట్ థౌజండ్స్, నాట్ లాక్స్, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ కాన్వా మీద డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ కూడా మీకు చాలా మంది తెలుసు. మీరు కూడా ఏదైనా ఇన్విటేషన్ కావాలన్నా, లేకపోతే మీకు ఇన్విటేషన్ కాకపోతే ఏదైనా బర్త్డే గ్రీటింగ్స్ కావాలన్నా కానీ, వెడ్డింగ్ ఇన్విటేషన్ కావాలన్నా కానీ, ఏదైనా ఫెస్టివల్ విషెస్ కావాలన్నా కానీ, లేకపోతే ఏదైనా డాక్యుమెంటేషన్ టెంప్లెట్ ఏదైనా కావాలన్నా కానీ, రెజ్యూమే టెంప్లెట్స్ కావాలన్నా కానీ, ఎవ్రీథింగ్ యూ క్యాన్ డిజైన్ విత్ ఎ కాన్వా అనమాట. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఫ్రీ. అంటే నువ్వు ఫ్రీలో యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. వాట్ ఈస్ కాన్వా అని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మీకు అర్థమై ఉండొచ్చు. కాన్వా ఇట్స్ ఏ
ఫ్రీ గ్రాఫిక్, కొంచెం హెల్త్ బాగాలేదంటే కొంచెం వాయిస్ అట్లా ఉంది. టుమారో ఇట్ విల్ బి సెట్, ఓకేనా? లేదంటే ఈవినింగ్ వరకు సెట్ అయిపోతుంది. ఇట్స్ ఎ ఫ్రీ గ్రాఫిక్ డిజైన్ టూల్. ఇట్స్ ఎ ఫ్రీ గ్రాఫిక్ గ్రాఫిక్ డిజైన్ టూల్ అన్నమాట. యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ అన్నమాట. యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. సో మనం డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి మనకు మాక్సిమం ఏమేమి కావాలి సార్? మనం డిజిటల్ మార్కెటర్స్, మీ అందరికీ తెలుసు. యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ అంటే యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్ అనమాట. ఏమేమి కావాలి సార్? యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ డిజిటల్ మార్కెటర్ వీ నీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి సార్? ఫస్ట్ వన్, యాడ్ పోస్టర్స్ అంటాం అనమాట. యాడ్ పోస్టర్స్ అనమాట. హై ప్రియారిటీ టాస్క్ అనమాట. ఓపెన్ గా చెప్పాలంటే హై ప్రియారిటీ టాస్క్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే యాడ్ క్రియేటివ్స్ అంటాం. అంటే ఒక యాడ్ చేయాలంటే నాకు ఎలాంటి మ్యాటర్ ఉన్న ఇమేజ్ పోస్టర్ అనేది కావాలి. ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఈరోజు చూస్తున్నారు కదా, ఇది కూడా మనం కాన్వాతోనే డిజైన్ చేసిందే. ఇదంతా ఏదైతే ఉందో వీఆర్ రన్నింగ్ వన్ స్లైడర్ యాడ్ అనమాట. 70 రూపీస్ 80 రూపీస్ ఒక లీడ్ పడుతుంది. వీ హావ్ డిజైన్ దిస్ ఫర్ యూజింగ్ కాన్వా ఉంది. ఇది అని కాదు, యాక్ట్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సార్. నాకు దగ్గర దగ్గర 5-6 కాన్వా అకౌంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎంత పిండాలో అంత పిండేషన్ అనమాట. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మన కంపెనీ అకౌంట్ కాబట్టి కొంచెం మీకు ప్రీమియం లుక్ ఉండొచ్చు. ఇది ఫ్రీ వర్షన్ తోనే మస్తుగా చేయడం అనేది జరిగింది. సో నథింగ్ టు వరీ, యూ ఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మీరు రియల్ టైమ్ లో చూస్తుంటారో, ఇది జస్ట్ మినిట్ ఐ విల్ షో కేస్. మనం అవేర్నెస్ కంటెంట్ పెడుతుంటాం కదా. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ అ కంటెంట్ డిజైన్డ్ బై చిన్మయన్ వెంకటరమణ. వెంకటరమణ విల్ షేర్ ద ఐడియాస్, చిన్మయ విల్ ఇంప్లిమెంట్ ద కంటెంట్. సో ఇద్దరు మ్యూచువల్ గా బాగా అండర్స్టాండ్ చేసుకొని దే ఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు ఎలా కావాలంటే అలా చేసుకో సార్, తప్పేం లేదు. ఇది ఇలా వాడాలని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు. ఇది మన కోసం మనం రాస్తున్నాం. ఇప్పుడు మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మొత్తం మాక్సిమం 99% కంటెంట్ ఇదే ఉంటుంది. నేను ప్రీవియస్ కంపెనీలో చేసింది అదే, వేరే కంపెనీస్ లో ఫ్రీలాన్సింగ్ చేసింది కూడా ఇదే. ఎక్కడైతే నేను కొన్ని చేయలేను, ఐ విల్ యూస్ సమ్ ఫోటోషాప్ అనమాట. ఐఎమ్ నాట్ ఏ ఫోటోషాప్ ఎక్స్పర్ట్. నాకు ఎంతైతే కావాలో అంతవరకు చేస్తాను అనమాట. ఇక్కడ కూడా కాన్వా అనేది మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో దిస్ ఆర్ ద యాడ్ కాపీస్ అన్నమాట. యాడ్ క్రియేటివ్స్ అంటాం అనమాట. ఇది స్లైడర్ మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవుతున్నారు, వారు ట్వంటీ 2 to 3 యాడ్స్ అనమాట. ఇది వచ్చేస్తుంది అనమాట స్లైడర్. బుక్ ఏ ఫ్రీడమ్ అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి అని చెప్పేసి మీకు వస్తుంటుంది అనమాట. యూ క్యాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. నాట్ ఓన్లీ దిస్ వన్ సార్. ఇగో ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇది కాన్వా. ఇది ఒక డెస్క్ టాప్ టూల్ అనమాట. అది ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని నెట్ కనెక్ట్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. జస్ట్ మీకోసం చూపిస్తున్నాను. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి అకౌంట్స్. దిస్ ఇస్ ద కంటెంట్ అనమాట. డిజైన్డ్ ఫ్రమ్ పాస్ట్ 2015 ఆన్వర్డ్స్. ఇంకా చేసుకుంటా పోతే వస్తూనే ఉంటాయి మీమ్స్, అవి ఇవి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోయాను సార్. ప్రీవియస్ కంపెనీలో కూడా నాట్ ఓన్లీ వన్ థింగ్. ఓకేనా? ఐ హావ్ దగ్గర దగ్గర 1000+ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. దీస్ ఆర్ జస్ట్ టెల్లింగ్ టు యూ. జస్ట్ ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. యూ క్యాన్ డిజైన్ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి సార్. ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఓకేనా? ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఓకేనా? డన్. ఇంకా స్క్రోల్ చేసుకుంటా పోతే అది లోడ్ అయితేనే ఉంటుంది అనమాట. అంత పెద్ద డిజైన్స్ ఉన్నాయి. ఓకేనా? డన్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నీకేం కావాలి సార్? డిజిటల్ మార్కెటర్స్ మీరు యాడ్స్ రన్ చేయాలంటే మస్ట్ హ్యావ్ యాడ్ పోస్టర్స్ అనమాట. చాలా సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా చేయొచ్చు అనమాట. వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ని ఆర్ గోయింగ్ టు లర్న్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటో తెలుసా? యూ క్యాన్ క్రియేట్ సోషల్ మీడియా పోస్ట్. ఎవరైతే సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఫస్ట్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది అయ్యింది. సో ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వీ నీడ్ టు గివ్ సమ్ పోస్టర్స్ అన్నమాట. అంటే క్రియేటివ్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే గ్రాఫిక్ డిజైన్ పోస్టర్స్ అంటాము. మార్కెట్ మొత్తం దీని మీదనే డిపెండ్ అయి ఉందన్నమాట. క్రియేట్ సోషల్ మీడియా పోస్టర్స్ అన్నమాట. అది ఎనీ సైజ్ అన్నమాట. సార్ ఇప్పుడున్న మార్కెట్ లో మెటా అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కావాలి. అట్ ద సేమ్ టైం నాకు ట్విట్టర్ కావాలి. సో మనకు లింక్డ్ఇన్ సెషన్ అయింది. లింక్డ్ఇన్ కావాలి. లింక్డ్ఇన్ అనేది కావాలి. సో అట్లా మీకు దగ్గర థౌసండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూ క్యాన్ డిజైన్ ఎనీథింగ్ అనమాట. డైరెక్ట్ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. స్క్రాచ్ నుంచి ఎలా చేయాలో కూడా డీటెయిల్ గా చెప్తాను. అట్ ద సేమ్ టైం నాకు యూట్యూబ్ thumbnails అనేది కావాలి. ఐ నీడ్ ఏ యూట్యూబ్ thumbnails. ఎస్ యూ క్యాన్ డూ ఇట్. యూ క్యాన్ డూ ఇట్ అనమాట. సార్ నేను తెలుగులో చేయొచ్చు. నాకు ఇన్విటేషన్స్ కావాలి. ఇన్విటేషన్స్ అనేది కావాలి. లీఫ్లెట్స్ అనేది కావాలి. బ్రౌచర్స్ అనేది కావాలి. నాకు వీడియోస్ అనేది కావాలి. యూ క్యాన్ డిజైన్ ఎనీథింగ్ అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది సార్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ మీకు తెలిసిందే కాబట్టి ఐఎమ్ స్టాపింగ్. దీని గురించి తక్కువ మాట్లాడుకుందాము, ఎక్కువ పని చేసుకుందాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇది కాన్వా కావాలంటే ఏం కావాలి సార్? ఇఫ్ యూ నీడ్ కాన్వా,
ఇఫ్ యూ నీడ్ కాన్వా, యూ మస్ట్ యూ మస్ట్ హ్యావ్ ఏ కాన్వా అకౌంట్ అన్నమాట. డోంట్ గో ఫర్ ప్రీమియం. ఏంది సార్ డోంట్ గో ఫర్ ప్రీమియం అంటున్నారంటే, ఫస్ట్ నేర్చుకున్న తర్వాత కొందాం సార్. నాకు బండి కొనాలని ఉంది, కొంటా, నాకు డ్రైవింగ్ రాదు, 1 lakh పెట్టి బండి తీసుకున్న తర్వాత నేను డ్రైవింగ్ చేసి నన్ను అడ్డంగా పడిపోతాను అనమాట. ఓకేనా? అయితే నేనన్నా బాడీ డ్యామేజ్ అవుతుంది, వెహికల్ అన్న డ్యామేజ్ అవుతుంది, అంటే ఇద్దరు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఏ విధంగా అయితే వెహికల్ అనేది నేర్చుకుంటారో, సెకండ్ హ్యాండ్ కావచ్చు, ఫ్రెండ్ వెహికల్ కావచ్చు, పాత వెహికల్ కావచ్చు, కింద మీద పడి నేర్చుకుంటారు కదా, ఇప్పుడు కూడా కాన్వాతోనే మనం ఇంతగానో వండర్ చేసినప్పుడు, ఇఫ్ యూ నీడ్ కాన్వా, యూ మస్ట్ హ్యావ్ ఎ కాన్వా అకౌంట్. డోంట్ గో ఫర్ ప్రీమియం. కానీ మీకు తెలిసిన తర్వాత తీసుకోండి, 100% కాదు, 1000% వర్తి అనమాట. యూ కాంట్ ఇమాజిన్. కాన్వా ప్రీమియం అనేది 1000% వర్తి. చాలా మంది చెప్పగానే డైరెక్ట్ కొంటుంటారు. డోంట్ గో ఫర్ కాన్వా డోంట్ గో ఫర్ కాన్వా ప్రీమియం అట్ అర్లీ స్టేజ్ తీసుకున్నా పర్వాలేదు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంటెన్సిటీ తెలుస్తుంది. లేకపోతే టెంప్లెట్స్ మీద మీరు డిపెండ్ అయ్యారు అనుకోండి, మన బ్రెయిన్ థింకింగ్ అనేది చేయదన్నమాట. యూ క్యాన్ డిజైన్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్వా ఎలా ఉంటుందో సార్ అనేది చూపిద్దాం. జస్ట్ ఏ మినిట్. యా, థ్యాంక్ యూ. సో ఇది మన కాన్వా అకౌంట్ సార్, కాన్వా అకౌంట్. ఓకేనా? ఇది మన డాష్ బోర్డ్ అనమాట. దిస్ ఇస్ అవర్ డాష్ బోర్డ్. యూ క్యాన్ డిజైన్ ఎనీథింగ్ సార్. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఈ రోజు ఇలా ఉంది, రేపు ఇంకేదన్నా చేయొచ్చు అనమాట. ఆడు ఎన్ని అప్డేట్ చేస్తాడో తెలీదు. ఏ వచ్చిన తర్వాత అంటే మీకు తెలిసిన ఏ టూల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కాన్వాలో దే ఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ థౌజండ్స్ ఆఫ్ ఏ టూల్స్ అనమాట. మార్కెట్ ఏదైతే బెస్ట్ ఉందో, మీరు ఏదైతే చూస్తుంటారో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేట్ చేసి పడేసింది అనమాట. యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట. నాకేం కావాలి సార్, ఇక్కడ మీకు అకౌంట్ కావాలి కాబట్టి క్లిక్ ఆన్ సైన్ అప్. ఇది అడుతుంది అనమాట. ఏం కావాలి సార్, కంటిన్యూ విత్ గూగుల్ అని అడుతుంది. సో మీ దగ్గర జీమెయిల్ ఐడి ఉంది కాబట్టి, మీరు ఒక డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి కంపల్సరీ మీ పేరు మీద ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకొని మీరు ముందుకెళ్తే సరిపోతుంది సార్. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలిసిందే, కంపల్సరీ డిజిటల్ మార్కెటర్స్ ఒక మెయిల్ ఐడి ఉండాలి. ఆ మెయిల్ ఐడితో మీరు కంటిన్యూ విత్ గూగుల్, అది కూడా జీమెయిల్ తీసుకోమన్నాను కాబట్టి యూ క్యాన్ మేక్ ఏ కంటిన్యూ విత్ గూగుల్ అనమాట. సో కంటిన్యూ విత్ గూగుల్ అని అడితే అది లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది అడుతుంది. సో వీ హ్యావ్ అన్ అకౌంట్స్, గెట్ రెడీ. ఎక్కడుందబ్బా? సో ఇది మన కాన్వా అకౌంట్. ఇంకా లేదు సార్, మీకోసం ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాను. క్లిక్ ఆన్ సైన్ అప్. ఇది అడుతుంది అనమాట, క్లిక్ ఆన్ సైన్ అప్. ఓకేనా? జస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ ఇట్ విల్ బి డన్ నౌ. support@aperdigital.marketing ఉంది కాబట్టి ఇది మన మెయిల్ ఐడినే జీమెయిల్ గూగుల్ వర్క్ స్పేస్ అంటాం అనమాట. వి హావ్ ఇంటిగ్రేటెడ్ దట్ వన్. మీరు ఇది ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఇది తెలుసుకుంటారు అనమాట. రియల్ టైంలో ఇలాంటి ఈమెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు ప్రో, నథింగ్ టు వరీ. సో ఇది అడుతుంది అనమాట. ఫ్రీగా సైన్ అప్ అయిన తర్వాత ఇది అడుతుంది, మీరు దేనికోసం సార్? నేను మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఓన్లీ ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. క్లిక్ ఆన్ కంటిన్యూ, దాట్స్ ఇట్. నా అప్గ్రేడ్ అనేది అడుతుందంట. ఎస్, 100% పడితే నేనే చెప్తున్నాను, కొనొద్దు అనే పర్సనే చెప్తున్నాడంటే యూ క్యాన్ బై ఇట్ అనమాట. మాక్సిమం నేను కొనొద్దు అంటున్నాను, బట్ 1000% పడితే ఇప్పుడు కాదు, తర్వాత తెలుసుకుందాం. సేమ్ యాజ్ ఏ యువర్ ఓన్ వెహికల్. క్లిక్ ఆన్ స్కిప్. నాకు నచ్చింది, నేను చేసుకున్నాను అనమాట. దీని లోపల మీరు చాలా చూస్తుంటారు, ఇక్కడ బ్రాండ్ కిట్ ఉంటుంది, ప్రీమియం కొనాలి, అవన్నీ తర్వాత సార్. ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకుంటే మొత్తం కాపీ పేస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకుంటే కాపీ పేస్ట్. ఎప్పుడైతే మీరు ఇక్కడ డాష్ బోర్డ్ వస్తున్నారో, జస్ట్ థింక్ లైక్ ఏ గూగుల్ అనమాట. ఇదేమింటాడు, టెంప్లెట్స్ అని డైరెక్ట్ పెడతాడు అనమాట. అంటే ఈ దగ్గర కొన్ని లాక్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉన్నాయి సార్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 10 కాదు, కొన్ని లక్షల కొద్ది టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్స్ ని వాడి కూడా మీరు డైరెక్ట్ గా డిజైన్ అనేది క్లోజ్ చేయొచ్చు. తర్వాత మీరేమైనా డిజైన్ చేస్తే మీరు ఇక్కడ డిజైన్ చేసిన కంటెంట్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత కాన్వా అనమాట. దిస్ ఈస్ అ న్యూలీ ఇంప్లిమెంటెడ్ కాన్వా. ప్రీవియస్ గా మనకు 2025లో 2024 నుంచి కొంచెం స్టార్ట్ అయింది అనమాట. మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో, మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి aperdigital.marketing కదా. దిస్ ఈస్ ద వెబ్సైట్ లోగో డిజైన్డ్ విత్ కాన్వా ఉంది. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక అకౌంట్ నేను క్రియేట్ చేశాను. 100% ఈ లోగో ఏదైతే ఉందో, దిస్ ఈస్ ద లోగో డిజైన్డ్ విత్, దేంతో డిజైన్ చేశాం తెలుసా? దిస్ ఈస్ ద లోగో డిజైన్డ్ విత్ కాన్వా AI అన్నమాట. యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. మరి ఇక్కడ వచ్చిన దాన్ని నాకు గ్రాఫిక్ వెక్టర్ లో కావాలి కాబట్టి మళ్ళీ గ్రాఫిక్ డిజైనర్ కి 1000 రూపాయలు ఇచ్చి నేను చేయించాను అనమాట. ఓకేనా? ఇంకా చెప్పుకుంటే మస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యు ఆర్ గోయింగ్ టు లర్న్. సో మీరు చేసిన డిజైన్స్ ఇక్కడ ఉంటాయి, టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి, కాన్వా అనేది ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఏదైనా ఫెస్ట్ ఉందా సార్ అంటే, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇండిపెండెన్స్ డే.
స్వాతంత్ర దినోత్సవం అంటాం కదా, August 15th 2025. అది డేట్ చేంజ్ కాదు, August 15th అనేది స్టార్టింగ్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇండిపెండెన్స్ డే కావాలి. సో ఇక్కడ టెంప్లెట్స్ క్లిక్ చేసుకొని INDEPENDENC ఇండిపెండెన్స్ డే అని చెప్పి టైప్ చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ టెంప్లెట్స్. ఇట్లా కూడా మీరు చేయొచ్చు అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. చూసారా, ఎక్కడైతే ఇట్లా క్రౌన్ సింబల్ ఉంటుందో దట్ ఈస్ ఏ పెయిడ్ వర్షన్. డోంట్ గో ఫర్ దిస్ వన్. మస్తుగా ఉన్నాయి సార్ ఇక్కడ మీకు ఫ్రీగా. చూడండి ఎంత డీటెయిల్ గా ఉందో చూడండి. అన్ని క్రౌన్ ఉంటేనే చేసుకుంటూ పోవాలంటే కష్టం. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దిస్ లుక్స్ వెరీ గుడ్. ఐ విల్ ఓపెన్ దిస్ వన్. క్లిక్ ఆన్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఎంత క్లాసిక్ గా ఉందో చూడండి. అయిపోయింది. క్లోజ్ ఇట్. అయిపోయింది. సో నేనేం చేస్తున్నాను, ఇండిపెండెన్స్ డే విషెస్ అని చెప్పేసి రాస్తున్నా. INDEPENDE లేకపోతే విషెస్ టెంప్లెట్ అని చెప్పేసి రాస్తున్నా. WYSH విషెస్ టెంప్లెట్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. అయిపోయా. డైరెక్ట్ టెంప్లెట్ వాడడం నేర్చుకున్నాక అయిపోతుంది. కానీ సబ్జెక్ట్ ని మీకు ఇలా చెప్పాను కదా, ఏమని చెప్తాను నేను, ప్రతి ఒక్కటి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాను అనమాట. సో వీఆర్ గోయింగ్ టు డూ లైవ్ ప్రాక్టికల్స్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ కస్టమైజబుల్. మీరు ఎలిమెంటర్ ఏ విధంగా అయితే వాడతారో దానికి 10 times బెటర్ గా క్లిక్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఇక్కడ మీకు ఎలిమెంట్స్ ఉంటాయి. మీకు ఏం కావాలంటే ఇక్కడ ఎలిమెంటర్ లో మనం ఏ విధంగా అయితే చేసామో ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు, మొత్తం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఓకేనా. సో దిస్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్. నేను మీకు ఆల్రెడీ ప్రామిస్ చేస్తాను కదా, ఏమని ప్రామిస్ చేశాను, మీరు నాకు ఒక కాన్సెప్ట్ ఇస్తే ఆర్ గోయింగ్ టు డిజైన్ అల్టిమేట్ డిజైన్స్ అనమాట ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు నాకు మీరు ఏదైనా కొన్ని బ్రాండ్స్ నేమ్ ఇవ్వండి. ఆల్రెడీ నా వే ఆఫ్ టీచింగ్ బ్యాచ్ 1 వాళ్ళకి తెలుసు. సో ఐ నీడ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఏదైనా ఒక బ్రాండ్ నేమ్ చెప్తే ఆ బ్రాండెడ్ ఒక వాళ్ళు డిజైన్స్ అనేది ఎలా చేస్తారో వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. సార్ ఎస్ సార్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎవరన్నా ప్లీజ్ 20+ మెంబర్స్ ఉన్నారు. యూ కెన్ ఆస్క్ మీ నౌ ఎనీథింగ్. మీకు నచ్చిన బ్రాండ్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే ఐ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండెడ్ డిజైన్స్. నో, మీ ఇష్టం సార్, యువర్ విష్. ఓకే. TCS. ఓకే వెంకట మణికంఠ, TCS అన్నారు. ఇంకా సార్ వేరే కూడా కావాలి నాకు. మర్సిడెస్ బెంజ్ సూపర్. ఇంకా డెల్ ల్యాప్టాప్స్. ఓకే, డెల్ కంపెనీ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇంకా సో ఫస్ట్ కంబాల వెంకట్ వచ్చేసి TCS అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టైప్ ఇన్ గూగుల్. TCS అనేది ఓపెన్ చేస్తాను. ఓకేనా. ఇది TCS కంపెనీ. అన్నమాట. సో వెన్ ఐ కమ్ హియర్, వెన్ యూ కమ్ డౌన్, వాళ్ళకు కూడా ఒక సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా డిజైన్ చేస్తున్నారో చూద్దాం. సో కిందికి వస్తే వాళ్ళ ఫూటర్ లో దే ఆర్ గోయింగ్ టు యాడ్ దేర్ సోషల్ మీడియా లింక్స్ అన్నమాట. ఇది ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి పోస్టర్స్ పెడుతున్నారు చూడండి. కొంచెం అబ్జర్వ్ చేసినా అయిపోతుంది అనమాట. ఏముంది సార్, మన అలాగే మరి పోస్టర్స్ పెడుతున్నారా, దే ఆర్ అప్డేటింగ్ దేర్ కంటెంట్. చూడండి ఎలా చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ కూడా మనం చేయొచ్చు. మొత్తం రీల్స్ పెడుతున్నారు అనమాట. దే ఆర్ నాట్ పోస్టింగ్ ఎనీథింగ్. చూడండి. సో వెన్ ఐ క్లిక్ ఆన్ సీ ఆల్, యూ ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐ విల్ గో అండ్ చెక్ దిస్ వన్. సో 3 lakhs+ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ కంటెంట్ చూస్తే మీరు చూడొచ్చు అనమాట. అంటే పోస్టర్స్ తక్కువనే, దే హావ్ డిజైన్ దిస్ వన్. ఇలాంటి కరోజల్స్ కూడా మనం చేయొచ్చు. కానీ ఇక్కడ బ్రాండింగ్ కూడా వాళ్ళ లోగో కూడా వేసుకోరు. ఎందుకంటే దే హావ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఈ కరోజల్స్ మొత్తం మనం చేయొచ్చు సార్. కానీ ఇక్కడ వాళ్ళ బ్రాండ్ అనేది లేదు, వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఓకేనా. కానీ ఇప్పుడు మనది కొత్తది కాబట్టి ఇక్కడ చూడండి, యు ఆర్ గోయింగ్ టు సీ వన్ లోగో అనమాట. ఏమని పెట్టారు వాళ్ళు, ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా లోగో, రన్నింగ్ ఆన్ గ్రీన్, మోర్ మైల్స్ లెస్ కార్బన్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఈవెంట్ పెట్టారు. దిస్ ఇస్ అ స్లైడర్ అంటాము. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే టెక్నికల్ వర్డ్ వచ్చేసి కరోజల్ చెప్తాం అనమాట. ఓకేనా. దిస్ ఈస్ దర్ కాన్సెప్ట్. ఏదైనా ఉందా సార్ విషెస్ అంటే, ఒక విషెస్ పోస్ట్ కూడా లేదన్నమాట. సో చేద్దాము దీని మీద కూడా, గివ్ మీ సమ్ టైమ్. ఇక్కడ ఏదో బెటర్ అనమాట, యాక్సిలరేటింగ్ ఇండియా అని చెప్పేసి. మేబీ 10 weeks ఎగో అంటే ఓకే. సో మొత్తం కరోజల్స్ కంటెంట్. సో దిస్ లుక్ సమ్ వాట్ గుడ్. యా, ఇది కూడా కరోజల్ పోస్టే. యా, ఇలాంటి మనం డిజైన్ చేయొచ్చు సార్. ఇంకొక కంపెనీ చెప్పరా ప్లీజ్. ఇంకొక కంపెనీ. సరే మీకు TCS కావాలి కాబట్టి, ఓకేనా, మీకు TCS కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు TCS లోగో అనేది కావాలి. దిస్ ఈస్ అ TCS. సేవ్ ఇమేజెస్, డెస్క్టాప్, ఐ విల్ సేవ్ హియర్. ఓకేనా. ఇది టాటాలోగా వాళ్ళు పెట్టారు కాబట్టి ఐ విల్ కాపీ దిస్ వన్, ఐ విల్ సేవ్. వీళ్ళు ఇలా చీప్ గా ఇంకా చేయరు అనమాట. ఒక్కసారి బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత వాళ్ళ బ్రాండింగ్ తగ్గట్టు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ మీరు చూస్తుంటే
దే ఆర్ గోయింగ్ టు AI అండ్ డేటా అనలిటిక్స్ అనమాట. ఐ విల్ ఓపెన్ వన్ సర్వీస్. వాళ్ళ సర్వీస్ ఓపెన్ చేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ వన్. రీఇమాజిన్ హౌ TCS delivers సర్వీసెస్ యూజింగ్ AI అండ్ డేటా, పవరింగ్ ద ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ టుమారో, బ్రింగింగ్ AI లైఫ్ విత్ డేటా మోడల్స్ అండ్ ఏజెంట్స్. ఓకేనా. డేటా బ్రిక్స్, తర్వాత ఇన్ఫార్మాటికా, తర్వాత కొరియా.ai, స్నోఫ్లేక్, ఎల్లో.ai, ఇదంతా స్లైడర్స్ అన్నమాట. చూసాం మనం. సో ఇప్పుడు ఏంది, వీళ్ళు AI డేటా అంటే సర్వీస్ అనేది ఇస్తున్నారు అనమాట. దే ఆర్ గివింగ్ వాట్ AI డేటా అండ్ అనలిటిక్స్ కావాలంటే వీళ్ళ సర్వీస్ అనేది ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ దిస్ పోస్టర్స్ అనమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇన్స్టాగ్రామ్ సైజ్ ఎంత సార్ అంటే, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్. లేకపోతే ఒక్కసారి కాన్వా హోమ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది మన కాన్వా హోమ్ పేజ్ అన్నమాట. అదేదో అడుగుతుంది లైట్ తీసుకోండి, అదేదో అడుగుతుంది లైట్ తీసుకోండి. నాకేం కావాలి, క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది, కనిపిస్తుందా? కస్టమ్ సైజ్ ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ ఇది కాన్వా హోమ్ పేజ్. క్రియేట్ దగ్గరకు వస్తున్నాను, క్లిక్ ఆన్ కస్టమ్ సైజ్. ఇక్కడ మనకు ప్రస్తుతం విత్ వచ్చేసి 1080 అనమాట. విత్ హైట్ వచ్చేసి 1350. ఇది ఇన్స్టాగ్రామ్ సైజ్ అనమాట. ఒకప్పుడు స్క్వేర్ సైజ్ ఉండే, ఇప్పుడు మార్కెట్ మొత్తం చేంజ్ అయింది. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఇన్స్టాగ్రామ్ సైజ్ అనమాట, పోర్ట్రేట్ సైజ్ అంటాం అనమాట. ఒక్కసారి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో ట్రై టు అప్లోడ్ అనమాట. ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ కంటెంట్. మనకు కావాల్సిన కంటెంట్ మనం ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. డెస్క్టాప్ లో వాళ్ళు ఇచ్చిన ఇవే కదా లోగోస్. సో దిస్ ఆర్ ద లోగోస్ అనమాట. చూడండి. సో టాటా మ్యాక్సిమం దేని మీద ఫోకస్ చేస్తుంది సార్? ఇక్కడ మీరు చూస్తే లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది. అయితే లైట్ బ్లూ కలర్ కనిపిస్తుందా? సోప్ కలర్ అంటాం అనమాట, సబ్బు కలర్ అంటాం, చూసారా? ఎక్కువ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది కూడా కావాలంటే. సో దిస్ ఈస్ ద అఫీషియల్ కలర్ అనుకుందాం. ఇక్కడ కూడా కాంటాక్ట్ అస్ అని చూస్తే ఒక బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. కనిపిస్తుందా సార్? ఇక్కడ కూడా చూడండి బ్లూ కలర్. సో వాళ్ళు వైట్, బ్లాక్, తర్వాత బ్రాండ్స్ తగ్గట్టు దే ఆర్ యూజింగ్ సమ్ కలర్స్. ఇంకొకటి అడిషనల్ గా ఉంది సార్ అంటే బ్లూ కలర్ అనేది వాళ్ళు వాడుతున్నారు అనమాట. డేటా అనలిటిక్స్ ఎక్కడైతే వస్తుందో దే ఆర్ గోయింగ్ టు మాక్సిమం వచ్చేసి బ్లూ కలరే వాడతారు. ఓకేనా. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రూఫ్ అనుకోవచ్చు. ఇప్పుడు నాకేం కావాలి, ఐ విల్ కమ్ హియర్. ఓకేనా. ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ అయి ఉంటుంది బ్లూ కలర్ అనేది. చూడండి, ఇది కావచ్చు, ఇది కావచ్చు. వెన్ ఐ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ బ్లూ కలర్ ఆల్సో. ఎగ్జాంపుల్ ఈ కలర్ అనుకుందాం, ఇదే కలర్ అనుకుందాం. సార్ నాకు ఈ కలర్ తెలియలేదు అనుకోండి, ఏం చేయాలి తెలుసా? యూ క్యాన్ పిక్ దిస్ కలర్ అనమాట. ఎలా పిక్ చేస్తారు? యూ యూ మస్ట్ ఇన్స్టాల్ కలర్ జిల్లా. COLR కలర్ ZILLA. కలర్ జిల్లా అనేది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే దిస్ విల్ పుల్ ద కలర్ అన్నమాట. మీకు కొన్ని అఫీషియల్ కలర్స్ కావాలంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ. ఓకే, ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట కలర్ జిల్లా. సో ఐ డ్రాపర్ టూల్ అనొచ్చు, కలర్ జిల్లా అనొచ్చు. యూ కెన్ విష్. మార్కెట్ లో మస్తుగా ఉన్నాయి. నాకేం కావాలి సార్? వీళ్ళు ఏదైతే కలర్ వాడుతున్నారో ఈ కలర్ అనేది కావాలి. ఈ కలర్ నేను ఐడెంటిఫై చేయలేను కాబట్టి ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. సో ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్ అనమాట. నాకు ఈ కలర్ కావాలి కాబట్టి ఇలా కలెక్ట్ చేసుకున్నాను. సో నాకు ఇచ్చింది కోడ్ వచ్చింది 63A3F అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ కలర్ ఉందా? కలర్ తీసుకొని ఐ విల్ అప్లై ద కలర్ అనమాట. ఇది యాక్చువల్ గా TCS వాళ్ళు వాడుతున్న ఒక అఫీషియల్ కలర్ అనేది మనం అనుకోవచ్చు. వీళ్ళు ఏదైతే లోగోస్ ఇచ్చారో ఈ లోగోస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళు పెట్టిన బ్రాండింగ్ ఏంది? వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఇట్లా పెట్టారు, రైట్ సైడ్ వచ్చేసి ఒక టాటా అనేది పెట్టుకున్నారు అనమాట. ఇది నేను చెప్పింది కాదే, వాళ్ళు చెప్పిందే వాళ్ళు చూసుకున్నారు. సో మీకు ఇది అర్థం కావుతే దాని తగ్గట్టు సైజ్ తీసుకోండి కొంచెం ఇట్లా, అండ్ యూ కెన్ అప్లై హియర్ అనమాట. వచ్చిందా సార్? అంతే. మనకు కావాల్సిన ఒక పోస్టర్ కంటెంట్ అనేది ఒక డిజైన్ చేసుకున్నాం. మీరు కావాలంటే కొంచెం ఇలా జరుపుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇట్లా కూడా జరుపుకోవచ్చు అనమాట. చూడండి, లెంత్ ఈక్వల్ గా కొంచెం మీరు అటు ఇటు చేస్తుంటే మీకు కలర్స్ కూడా మీకు అర్థమైపోతుంది, డైమెన్షన్స్ కూడా అర్థమైపోతుంది. సరే, దీని లోపల ఏం పెట్టాలి సార్? వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? ఏఐ అండ్ డేటా. AI డేటా అండ్ అనలిటిక్స్ మీద ఫోకస్ చేస్తారు. AI అండ్ డేటా అండ్ అనలిటిక్స్. ఓకేనా. సో ఐ విల్ కాపీ దిస్ వన్. దీని గురించి మంచి కంటెంట్ పెట్టాలంటే యూ మస్ట్ నో సమ్ ChatGPT అన్నమాట. సరే, ChatGPT లేకుండా మనం డిజైన్ చేద్దాం. గెట్ రెడీ. సో ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ పేస్ట్ దిస్ వన్. AI అండ్ డేటా అండ్ అనలిటిక్స్. సో దీని ఒక ప్రీమియం లుక్ కావాలంటే ఫాంట్ విల్ స్పీక్స్ ఎమోషన్స్ అన్నమాట. ఎమోషన్స్ కావచ్చు, కనెక్ట్ చేస్తుంది, చాలా చేస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ లీడర్ ఏదైనా ఉందా సార్ అంటే జస్ట్ గో అండ్ యూస్ పాపిన్స్. POPPI పాపిన్స్ అనేది ఉంటుంది. యూ క్యాన్ యూస్ దిస్ పాపిన్స్ అండ్ యూ కెన్ యూస్ దిస్ వన్ అనమాట. చూడండి ఎంత ప్రీమియం లుక్ వచ్చిందో. AI అండ్ డేటా అండ్, ఇది నేను చెప్పిందే కాదు, వాళ్ళు ఇచ్చిందే కదా. ఎవరు ఇచ్చింది ఇది స్లోగన్? మన టాటా కంపెనీ వాళ్ళు ఇచ్చిందే. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. ఇంకా క్లోజ్ కాలేదు సార్, జస్ట్ చూడండి హౌ ఐఎమ్ డీలింగ్. జస్ట్ సీ హియర్. ఓకేనా.
వీళ్ళు ఏమంటున్నారు ఇంకా రీఇమాజినింగ్ అనేది వస్తుంది అనమాట. సో కాపీ కాపీ ఐమ్ పేస్టింగ్ హియర్. సో ఐ విల్ మేక్ ఏ స్మాల్ సూపర్ డన్. సో ఇక్కడ నాకు ఇంకొంచెం బెటర్ గా కావాలి కాబట్టి నేను ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి ఐ విల్ యాడ్ సమ్ కంటెంట్ అనమాట. ANALYTS అనలిటిక్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్ కి అనలిటిక్స్ అని చెప్పి టైప్ చేసి ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ కంటెంట్, గ్రాఫిక్స్, ఫోటోస్, వీడియోస్, ఆడియోస్ అని ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఫోటోస్ అనమాట. ఎప్పుడైతే అనలిటిక్స్ మీద క్లిక్ చేస్తానో మీకు సపోర్టెడ్ ఇమేజ్ అని వస్తుంది. చూడండి అన్ని ప్రో ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రీ ఉన్నాయి. ఓకేనా, చూడండి ఇది దిస్ కమ్స్ అండర్ ఫ్రీ, దిస్ ఈస్ ఫ్రీ, దిస్ ఈస్ ఫ్రీ. సో మనకి ఏదైతే కావాలో అదే చూసుకుందాం సార్. ఓకేనా, చూడండి ఒకసారి అప్గ్రేడ్ ప్లాన్ నడుతుంది. మనకి అప్గ్రేడ్ ప్లాన్ వద్దు. ఐఎమ్ గోయింగ్ టు చెక్ దిస్ వన్, ఏది సూటబుల్ అవుతుందో చూస్తున్నాను. సో దిస్ లుక్ సమ్వాట్ బెటర్ టు అస్. రిప్లేస్ బ్యాక్గ్రౌండ్, ఐ విల్ రెడ్యూస్ ద ఓరియంట్ ఒపాసిటీ. వచ్చిందా సార్? ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి. టీసీఎస్ ఏం లేదు, అది అప్లై చేసుకొని ఐ హావ్ యాడెడ్ సమ్, అంటే బ్యాక్గ్రౌండ్ స్టిక్ చేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అనేది తగ్గిస్తే ఆ బ్లూ కలర్ ఇది బ్యాక్గ్రౌండ్ లో సూపర్ గా ఫిక్స్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా, సో దీని గురించి ఏదైనా డబ్బా కావాలంటే జస్ట్ ఐ విల్ కమ్ హియర్, ఎలిమెంట్స్. జస్ట్ చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలీదు, ఎందుకంటే డిజైన్స్ తక్కువనే కాబట్టి ఐఎమ్ షోకేసింగ్ హియర్. ఓకేనా, ఐ విల్ అప్లై లైక్ దిస్ అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దు సార్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి యూ కెన్ అప్లై నో కలర్, బట్ యూ కెన్ అప్లై ద బార్డర్స్ అనమాట. నేను ఇక్కడ బార్డర్ వచ్చేసి ఒక 2 పెట్టుకున్నాను అనమాట. అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద బార్డర్ ఆల్సో. వచ్చిందా సార్? ఏఏ అండ్ డేటా అండ్ అనలిటిక్స్ అనేది ఉంది. యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ వర్షన్స్ ఆల్సో. ఇది స్ట్రోక్ కలర్ వచ్చేసి ఐ విల్ యూస్ వైట్ కలర్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. రీఇమాజిన్ హౌ టీసీఎస్ డెలివర్స్ సర్వీస్ యూజింగ్ ఏఐ అండ్ డేటా. సో ఇదేంది, వీళ్ళు ఒక సర్వీస్ ఇస్తున్నారు, ఫారెన్ క్లయింట్స్ కి తెలియాలి కాబట్టి వాళ్ళు ఇలా పెట్టుకున్నారు అనమాట ఒక సర్వీస్ పేజ్. పవరింగ్ ద ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ టుమారో. ఏమంటున్నారు లాస్ట్ కిందకి వస్తే యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ బిల్ట్ విత్ ద బెస్ట్ ఇన్ ద ఏఐ ఎకో సిస్టమ్. జస్ట్ కమ్ డౌన్. సో నాకు ఏం చేయాలి, అడాప్టబిలిటీ స్టార్ట్స్ హియర్, వాంట్ టు డెలివర్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ టు యువర్ కస్టమర్స్, టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్ అనేది అన్నారనమాట. సో ఇదంతా నాకు అర్థం కాదు కాబట్టి, పోస్టర్లు ఏం పెట్టాలో తెలియదు కాబట్టి ఐ మేకింగ్ ఏ డైరెక్ట్ హుక్స్ అనమాట. అంటే ఇది ఒక సర్వీస్ బేస్డ్ కాబట్టి వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే టైం లేట్ అవుతుంది కాబట్టి ఐ విల్ ఓపెన్ చాట్ జీపీటీ. ఐ విల్ ఓపెన్ చాట్ జీపీటీ అనమాట. ఒక్కసారి చూడండి చాట్ జీపీటీ. నాకేం కావాలి, అనలైజ్ దిస్ వన్, ANALYSE, analyze this URL and give me add copies అని చెప్పేసి రండి. add copies for poster design, for graphic design, GRAPHIC graphic. సింపుల్ ఆన్సర్ సార్, హ్యాక్ అనమాట. GRAPHIC గ్రాఫిక్ డిజైన్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే యాడ్ కాపీస్ ఫర్ ఇన్స్టాగ్రామ్ అండ్ పోస్టర్ డిజైన్. సో అది మొత్తం అనలైజ్ చేసి ప్రాపర్గా ఇస్తుంది అనమాట మనకి. ఏమని ఒక్కసారి చూడండి. సో వాట్స్ ఆన్ ద టీసీఎస్ ఏ డేటా అనలిటిక్స్ అని చెప్పేసి వాళ్ళు ఇది పెట్టుకున్నారు. ఫర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కాపీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ రియల్ టైమ్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. క్యాప్షన్ వచ్చేసి ఇది అన్నారు. సో ఒకవేళ మీకు కరోజల్ పోస్ట్ కావాలంటే డేటా ఈజ్ యువర్ మోస్ట్ పవర్ఫుల్ అసెట్, మీ టీసీఎస్ అప్రోచ్ డేటా మోడల్స్ ఏజెంట్స్, విజువల్ వచ్చేసి ఏ ఎకో సిస్టమ్ లో, అంటే మొత్తం మీరు ఒక్కొక్క స్లైడర్ లో ఏమేమి పెట్టారో మొత్తం ఇచ్చాడు అనమాట. పోస్టర్ డిజైన్ కావాలంటే యూ క్యాన్ యూస్ దిస్ వన్, పర్పెచువల్ అడాప్టబిలిటీ పవర్డ్ బై ఏ అండ్ డేటా, టీసీఎస్ బిల్స్ టుమారో రెడీ ఎంటర్ప్రైజెస్ దట్ ఎవాల్వ్ కంటిన్యూస్లీ. బాడీ వచ్చేసి ఇలా పెట్టుకో, తర్వాత కావాలంటే ఇలా పెట్టుకో అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో దే హ్యావ్ గివెన్ సింపుల్ అనమాట. ఐ నీడ్ ఏ యూఎస్పి, ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, యూఎస్పి అండ్ స్లోగన్ టు మేక్ మినిమలిస్టిక్ డిజైన్, MINIMILAS చేసి మినిమలిస్టిక్ డిజైన్, GSIG, give me the posted కంటెంట్. చాలు, దానికి అర్థమైపోయింది. సో ఏఐ ఫస్ట్ స్ట్రాటజీస్ డేటా యూ కెన్ ట్రస్ట్ ట్రాన్స్ఫార్మ్ దట్ నెవర్ స్టాప్స్. ఇది మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఒక సబ్జెక్ట్ పెట్టి గట్టిగా కొడతారు సార్, అదే అంటున్నాను. మేకే కాల్ టు యాక్షన్, మేకే
కాల్ టు యాక్షన్. సింపుల్ గా ఆ కాల్ టు యాక్షన్ కూడా చూడండి. లెట్స్ బిల్డ్ యువర్ అడాప్టివ్ ఎంటర్ప్రైజెస్, రీఇన్వెంట్ యువర్ బిజినెస్ అట్ ఏఐ, టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్, లీడ్ ద చేంజ్. ఎంత సూపర్ గా ఉందో చూడండి. స్టార్ట్ యువర్ ఏఐ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ టుడే. ఇదే కదా వాళ్ళు పెట్టింది. సో దీని తగ్గట్టు కూడా మీరు చేసుకోవచ్చు. సో నాకు ఇంకా సింపుల్ గా కావాలంటే ఏఐ ఫస్ట్ స్ట్రాటజీ, డేటా యూ కెన్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ నెవర్ స్టాప్స్. ఇది చాలా బాగుంది సార్. ఐ విల్ కాపీ దిస్ వన్. ఐ విల్ కాపీ దిస్ వన్. ఎక్కడ ఉంది సార్ మన అకౌంట్? ఇదే కదా. ఐ విల్ కాపీ హియర్. సో ఐ విల్ పేస్ట్ హియర్ అన్నమాట. రీఇమాజిన్ మనకు అర్థం కాలేదు కాబట్టి ఐ విల్ గో అండ్ యూస్ దిస్ వన్. దిస్ లుక్స్ వెరీ గుడ్ అన్నమాట. రియల్లీ చాలా బాగుంది సార్ ఇది. సో ఐ విల్ మేక్ ఏ సెంటర్, ఏఐ ఫస్ట్ స్ట్రాటజీస్, data you can trust, transform that never stops. I will select this one. I will make this one. ఇంకేదైనా కావాలంటే ఐ విల్ యూస్ లైక్ దిస్ అన్నమాట. ఎట్లా? దిస్ లుక్స్ వెరీ గుడ్. జస్ట్ చెక్ దట్. సో నేను ఇలా చేద్దాం అనుకున్నా, సరిపోతుంది. వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఎవరైతే ఈ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళకి డీటెయిల్ గా అర్థమైపోతుంది. ఇది మీకు పొజిషన్ సెట్ చేయడం కాలేదనుకోండి, క్లిక్ హియర్, పొజిషన్ మీద క్లిక్ చేయండి. మిడిల్ అని చెప్పేసి ఎక్కుంటే ఇది మిడిల్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ మిడిల్ లోకి వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ అ కాన్సెప్ట్. ఒకవేళ వాళ్ళకి కాల్ టు యాక్షన్ కావాలి కాబట్టి కమ్ హియర్, కమ్ హియర్ అండ్ మేక్ లెట్స్ స్టార్ట్ యువర్ ఏఐ డ్రివెన్ ట్రాన్స్ఫర్మేషన్ టుడే అని చెప్పేసి ఇది కాపీ చేసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ లైక్ దిస్ అన్నమాట. ఓకేనా? ఇది నాకు కొంచెం స్మూత్ గా ఉండాలి కాబట్టి పాపిన్స్ లోకి వెళ్ళేసి ఐ విల్ సెలెక్ట్ ద ఎక్స్ట్రా లైట్, లేకపోతే లైట్ క్వాంటిటీలో సెలెక్ట్ చేసుకున్నాను. ఐ విల్ యాడ్ ఏ బటన్ అనమాట. సేమ్ దీనిలాగానే కావాలి కాబట్టి జస్ట్ ఎ మినిట్, ఐ విల్ యాడ్ లైక్ దిస్. సో దీనికి కొంచెం స్మూత్ కార్నర్స్ వేసుకుంటున్నాను సార్. కార్నర్ వచ్చేసి ఒక 15 వేసుకుంటున్నాను బాక్స్ లాగా. అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్. ఒక్కసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఐఎమ్ నాట్ ఏ టీసీఎస్ గై, ఐ డోంట్ నో హౌ దే ఆర్ గోయింగ్ టు డీల్ ద యాడ్స్. కావాలంటే మీకు రియల్ టైమ్ సబ్జెక్ట్ లో కూడా నేను చెప్పగలుగుతాను అనమాట. సో ఐ నీడ్ టు మేక్ ఏ క్లిక్ హియర్. కొంచెం నేను ఇక్కడ జరిపేసి ఐ విల్ మేక్ ఏ క్లిక్ హియర్ అనమాట. ఇలా రాసేసి ఐ విల్ మేక్ ఏ క్లిక్. ఇక్కడ చూడండి, సిఎల్ఐసికే. మీకు ఏది కావాలన్నా సరే గూగుల్లో మీరు ఎట్లయితే సెర్చ్ చేస్తారో ఇక్కడ కూడా ఎలిమెంట్స్ లోకి వచ్చి సెర్చ్ చేస్తే మీకు కంటెంట్ వస్తుంటుంది. సో నాకు ఇది బాగుంది కాబట్టి ఐ విల్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్ అనమాట. అయిపోయింది. అయిపోయింది సార్. నేను ఇంతకంటే బెటర్ గా చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ సర్వీస్ బేస్డ్ కాబట్టి నేను ఇంకొంచెం అనలైజ్ చేసి చేయొచ్చు. సో టాటాకి నస్తుందో లేదో తెలీదు, బట్ వీ హ్యావ్ డిడ్ దిస్ వన్ అనమాట. ఎవరికైనా సరే అర్థం కావడానికి ఐ డిజైన్ లైక్ దిస్. ఇంకొంచెం బెటర్ గా కావాలంటే ఐ విల్ యూస్ సమ్ కాన్సెప్ట్స్. జస్ట్ టైప్ డేటా, డేటా రిలేటెడ్ మీరు ఏదైనా ఫోటోస్ కానీ ఏదైనా కంటెంట్ కానీ చూసారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. యూ కెన్ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇది ప్రీమియం ఉంది, బట్ వెన్ వీ యాడ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ దిస్ విల్ బూస్ట్ అనమాట. ఒక్కసారి చూస్తున్నాను ఏదైనా మనకు ఫ్రీగా దొరుకుతుందేమోనని. జస్ట్ హోల్డ్ డౌన్. లేకపోతే ఏం చేయాలో సార్ కూడా చెప్తాను. జస్ట్ హోల్డ్ డౌన్. దిస్ లుక్స్ వెరీ గుడ్. దిస్ లుక్స్ వెరీ గుడ్. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ రిప్లేస్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది కావాలంటే పైసలు కట్టమంటుంది. కాన్వా అది వచ్చింది అనుకోండి, జస్ట్ మినిట్. ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఐ విల్ మేక్ ఏ డూప్లికేట్. ఐ విల్ మేక్ ఏ డూప్లికేట్. ఇంకేదైనా ఫ్రీగా ఉందేమో చూస్తున్నాను సార్, అంతే. సో దిస్ లుక్స్ వెరీ గుడ్. రిప్లేస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సీ నౌ. ఓకేనా? చూడండి ఒక బ్యాక్గ్రౌండ్ మార్చడం ద్వారా ఎట్లా వచ్చిందో. బాగుందా సార్? అయిపోయిందా సింపుల్ గా? అంటే ఎక్కువ ఏముండదు సార్ వీళ్ళ పోస్టర్స్ లో. జస్ట్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బానే ఉందా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ బానే ఉందా? అంటే ఇది వాళ్ళ సర్వీస్ బేస్డ్ కాబట్టి వాళ్ళ పోస్టర్ చూశారు కాబట్టి మీ దగ్గర ఉన్న కాన్సెప్ట్ తోనే నేను తీసుకున్నాను. ఒకటి ఇది తీసుకున్నాను, అంత రాలేదు. బట్ వెన్ ఐ కమ్ అండ్ చూస్ దిస్ వన్, రియల్ టైమ్ డేటా అంటే తగ్గట్టు ఇది ఉందన్నమాట. ఓకేనా? జస్ట్ మీకు చెప్పుకుంటే జస్ట్ 20 minutes క్లోజ్ దిస్ వన్. దీన్ని ఇంకొంచెం మీరు బెటర్ గా మార్చుకోవాలంటే యూ కెన్ యూస్ ద చేంజ్ అన్నమాట. పాపిన్స్ కొలెక్ట్ చేసి యూ కెన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సార్ ఇది మీరు ఇచ్చిన ఇన్పుటే, నాకున్న తక్కువ టైంలో ఐ డిజైన్ దిస్ వన్. నీకు ఇంకా ఇట్లా కావాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా లగ్జరీగా వచ్చింది అనమాట. ఏ ఫస్ట్ స్ట్రాటజీస్, డేటా యూ కెన్ ట్రస్ట్, ట్రాన్స్ఫార్మ్ దట్ నెవర్ స్టాప్స్, ట్రాన్స్ఫార్మ్. సూపర్ గా వచ్చింది చాలు. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే కానీ చేంజ్ చేసుకుని ఆల్సో కమ్ హియర్ అండ్ యూ కెన్ అప్లై ద డార్క్ బ్లాక్ కలర్.
లేకపోతే వైట్ కలర్ పెట్టుకోవచ్చు. నాకు వద్దు సార్ అంటే యూ కెన్ యూస్ వైట్ కలర్. సో దిస్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. నీకు ఇంకా బటన్ కి కావాలంటే నువ్వు బటన్ కి నువ్వు స్టాప్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ యాడ్ దిస్ వన్. ఓకేనా, ఈ కలర్ వచ్చేసి ఐ విల్ యూజ్ ద కలర్ వైట్ అన్నమాట. ఎంత సూపర్ గా వచ్చిందో చూడండి సార్. అయిపోయింది. ఇంకొంచెం బెటర్ గా టైం ఇస్ ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బై మీ. మళ్ళీ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అంటే క్లిక్ ఆన్ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్, అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ది. నాకు ఏం కావాలి సార్, ఫస్ట్ ఇమేజ్ కావాలంటే కరెంట్ పేజ్ అంటే ఏంది, ఇక్కడ నేను ఏదైతే డిజైన్ చేసిన ఆ డిజైన్ దగ్గర ఉన్నాను అనుకోండి, సెకండ్ దగ్గర ఉంది కాబట్టి సెకండ్ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఆటోమేటిక్ గా పిఎన్జీ అని ఉంటుంది, సెలెక్ట్ పిఎన్జీ ఓన్లీ, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ఇట్ విల్ బి డన్. చూడండి సార్, దిస్ ఇస్ అ కంటెంట్ వీ హావ్ డిజైన్ దిస్ వన్. టాటా బ్రాండ్ ఉండేసరికి కంపల్సరీ వాళ్ళు అబ్జర్వ్ చేశారనమాట, రే టాటా యాడ్ వచ్చింది ఎందుకు వచ్చింది సార్ అని చెప్పేసి. సో ఏం డేటా అండ్ అనలిటిక్స్ అని చెప్పేసి వస్తుంది. వెన్ యూ సీ యర్ ఏ ఫర్ స్ట్రాటజీస్ డేటా యూ క్యాన్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ నెవర్ స్టాప్స్, స్టార్ట్ యువర్ ఏ డ్రివన్ ట్రాన్స్ఫర్మేషన్ టుడే. క్లిక్ చేయమన్నట్టు ఒక యాడ్ అన్నమాట. చాలు, దిస్ ఈస్ అ కాన్సెప్ట్ సార్, దిస్ ఈస్ అ కాన్సెప్ట్ ఫర్ దాట్. ఓకేనా సార్ ఇది? యా, రియలీ థ్యాంక్ యూ సార్, రియలీ థ్యాంక్ యూ. ఇది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ అన్నమాట. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి థ్యాంక్ యూ. ఏం పేరండి, వెంకట. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి ఏంది, మర్సిడెస్ అన్నారు అనమాట. ఇది కొంచెం సబ్జెక్ట్ బాగుంటుంది కాబట్టి, ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వీ కెన్ డిజైన్ దిస్ వన్. వెన్ ఐ ఓపెన్ మర్సిడెస్, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఫస్ట్ ఏదైనా సరే మీకు ఒక బ్రాండ్ వచ్చినప్పుడు యూ మస్ట్ డౌన్లోడ్ ద లోగో. సో దిస్ ఇస్ ద లోగో. క్లిక్ హియర్, క్లిక్ ఆన్ సేవ్ ఇమేజెస్, లేకపోతే మీకు వికీపీడియా దొరికిపోతుంది. సో దిస్ ఇస్ అల్టిమేట్ అన్నమాట. ఫస్ట్ మీకు లోగో అనేది కావాలి, లోగో లేకుండా మీరు ఏం చేయలేరు అనమాట. ఓకేనా? తర్వాత ఎగ్జాంపుల్, నాకు ఇది ఇమేజ్ కావాలి సార్, ఐ హావ్ యూజ్డ్ దిస్ వన్. సేవ్ ఇమేజెస్, ఐ హావ్ సేవ్డ్ హియర్, డెస్క్టాప్ సేవ్. సో ఇది ఏవిఐఎఫ్ అన్నమాట, హై క్వాలిటీ ఇమేజ్. ఏవిఐఎఫ్ అనేది ఏంటంటే ఇట్స్ హై అండ్ కంప్రెషన్ టెక్నిక్స్. బుక్ మై షో వీళ్ళందరూ వాడేది ఇదే కంప్రెషన్ టెక్నిక్. ఇప్పుడు నేను దీన్ని మామూలుగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సిన లోగో వచ్చింది, ప్లస్ ఇమేజ్ కూడా వచ్చింది అనమాట. ఇంకొంచెం వేరే పర్ఫార్మెన్స్ అని కూడా వెళ్దాం. ఓకేనా? దాన్ని గెట్ రెడీ. సో ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే, సో ఐ నీడ్ టు డూప్లికేట్. ఇక్కడ కనిపిస్తుంది, డూప్లికేట్ చేశాను. ఇదంతా నాకు వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నీడ్ దిస్ వన్. మీరు అడిగిన కాన్సెప్ట్ ఐ విల్ రిమూవ్ దిస్ వన్, మొత్తం ప్లేన్ అనమాట. ఐ విల్ అప్లోడ్ మై కంటెంట్. అప్లోడ్. సో దిస్ ఈస్ ద లోగో, దిస్ ఈస్ ద కార్. సో ఇక్కడ ఏముంది సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్నాను, తర్వాత మర్సిడెస్ లోగో తీసుకున్నాను. ఓకేనా? సో వీళ్ళ కలర్ మొత్తం వెబ్సైట్ మొత్తం బ్లాక్ ఉంది కాబట్టి అబ్జర్వ్ చేస్తే ఐ యూజ్ ఇట్ లైక్ దిస్ అనమాట. ఓకేనా? మీరు కావాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, అయిపోయా. దిస్ ఈస్ ఆల్సో వన్ డిజైన్, దిస్ ఈస్ ఆల్సో వన్ డిజైన్ అనమాట. మర్సిడెస్ బెన్స్ లోగో చూసి పెడతారు కాబట్టి వీళ్ళు ఎక్కువ లోగోని హైలైట్ చేసుకోరు, వాళ్ళకి ప్రీమియం క్వాలిటీ కావాలి కాబట్టి దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్. సరే వీళ్ళు ఎలా పెడుతున్నారో తెలియకపోతే ఏం చేయమన్నా నేను, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి చెక్ చేస్తే అయిపోతుంది అన్నాను. చూసారు ఎక్కడ ఉందా మర్సిడెస్ అకౌంట్ వీళ్ళది, లీగల్ నోటీస్ సెట్టింగ్స్. ఓకేనా? ఎక్కడన్నా కనిపిస్తుందా సార్ మనకి? సో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో 3.9 crore ఫాలోవర్స్ అన్నమాట. హౌ దే ఆర్ డిజైనింగ్ అనేది చూసాం. వాళ్ళు మొత్తం ఎమోషన్స్ తోనే చేస్తారు సార్. వాళ్ళు ఒక లగ్జరీ బ్రాండ్ ప్రతి ఒక్క డబ్బా కొట్టుకోరు అనమాట. అంతే, దే విల్ డూ దేర్ ఓన్ డిజైన్ అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా రియలిస్టిక్ గా పెడుతుంటారు. సో దిస్ లుక్స్ వెరీ గుడ్. దీని ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం మనం కావాలంటే. సో ఐ విల్ ఓపెన్ దిస్ అకౌంట్ ఇన్ మై పర్సనల్ అకౌంట్. అంటే ఇమేజెస్ రిఫరెన్స్ కోసం సార్, అంతే. వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టారు, 22,266 పోస్టులు పెట్టుకుంటూనే పోతున్నారు. 39 మిలియన్ అంటే 3.9 crores, 45 మెంబర్స్ ని ఫాలో అవుతున్నారు. ఇది కూడా వాళ్ళ ఫౌండర్స్, సిఓస్, వాళ్ళ ఏదైనా బ్రాండ్స్ నెంబర్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు ఫాలో. సో వెన్ ఐ కమ్ హియర్, యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ కంటెంట్. దిస్ లుక్స్ వెరీ గుడ్ అండి, చాలా చాలా లగ్జరీగా ఉంది. సో దీని మీద ఏదైనా డిజైన్ చేద్దాము అంటే ఐ విల్ కాపీ దిస్ వన్. సో మనకు FAST ఫాస్ట్ డీల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అన్నమాట. యూ కెన్ డౌన్లోడ్ ద ఇన్స్టాగ్రామ్ ఇమేజెస్. పేస్ట్ అని కొట్టు, డౌన్లోడ్ అని కొట్టు. దిస్ విల్
డౌన్లోడ్ ద ఇమేజెస్ అన్నమాట. వాళ్ళు ఎన్నైతే ఇమేజెస్ పెట్టారో అన్ని ఇమేజెస్. సో నాకు ఇమేజ్ బాగుంది కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ దిస్ వన్, క్లోజ్ దిస్ వన్, అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా. డెస్క్టాప్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ హియర్. వచ్చిందా సార్? ఇది వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ అన్నమాట. దీన్ని మనం హైలైట్ చేద్దాం. ఓకేనా? గెట్ రెడీ. సో వీఆర్ గోయింగ్ టు డిజైన్ టూ ఇమేజెస్. ఒకటేమో డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిన కంటెంట్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి ఇది. సో దీన్ని ఎట్లా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చూడండి. మీకు వెన్ ఐ కమాండ్ క్లిక్ ఆన్ రిప్లేస్ బ్యాక్గ్రౌండ్ అన్నా కానీ మీకు అర్థమైపోతుంది. రిప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఏమైంది, మొత్తం అది ఇగో ఇలా వచ్చేసింది అనమాట. ఇది చూడడానికి బాగాలేదు. బట్ వెన్ యూ కమాండ్ సి, బట్ వెన్ యూ కమాండ్ మేక్, ఒకసారి చూడండి. ఐ విల్ షోకేస్ హియర్. దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇది మీరు ఏం చేస్తారు తెలుసా? వెన్ యూ కమాండ్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ కరోజల్ ఫార్మాట్, యు ఆర్ గోయింగ్ టు సీ ద వాల్యూ ఆఫ్ ఇట్. సో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ పోయింది మనకి. ఐ విల్ గో బ్యాక్. స్ట్రాంగ్ బ్రాంచ్ ప్రాసెస్ డిస్టింక్టివ్ స్టైల్ అవర్ సెన్సివల్. ఓకే, ఇది మనం చూడొచ్చు. సో మీరు ఇది కావాలంటే చూసుకోవచ్చు సార్. జస్ట్ కమ్ హియర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద అవుట్పుట్ నా. ఓకేనా? జస్ట్ వాళ్ళకు అవేర్నెస్ పోస్టర్ ఎలా చేస్తారో చూడండి. ఓకేనా? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్, ద కాన్సెప్ట్. సో ఫస్ట్ నేను దీన్ని ఐ విల్ అప్లై ద వైట్ కలర్. జస్ట్ డిలీట్ చేస్తున్నాను. అది ఒక్కొక్క లైన్ లో పడింది అన్నమాట. అంతే, అంతకు మించి ఏం లేదు సార్. అంత ఒక లైన్ లో పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇది కొంచెం బ్రాండ్ లుక్ కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఐ విల్ యూస్ లైక్ దిస్. దీని ఒక లగ్జరీ ఉంటుంది కాబట్టి వన్స్ అగైన్ ఐ విల్ యూస్ ద పాపిట్. జస్ట్ ఒక ఫార్మాట్ తో వెళ్తున్నాను అంతే. ఐ యూస్ ద లగ్జరీ కలర్. దాంట్లో ఎక్స్ట్రా లైట్ అనేది వాడొచ్చు అనమాట. ఏం చేయొచ్చు మనము? ఐ కమాండ్ యూస్ ద కలర్స్. ఇక్కడ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా, కంటెంట్ అనేది వచ్చేసింది చూడండి. వచ్చిందా ఇక్కడ? సో ఐ విల్ యూస్ ద వైట్ కలర్. జస్ట్ ఎ మినిట్. WHAT అండ్ వైట్ అని కొట్టండి. ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ కంటెంట్ ఇయర్. ఎలిమెంట్స్ లోకి వచ్చేసి వైట్ అని కొడితే యు ఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ కంటెంట్. గ్రాఫిక్స్కి వెళ్ళండి. యు ఆర్ గోయింగ్ టు సీ ద ఫ్రీ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓవర్లేస్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. కనిపిస్తున్నాయి సార్? ఇది మనకు కనిపించదు. బట్ వెన్ యూ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. పొజిషన్ మరి అంత గ్రాండ్ లుక్ లేదు. విల్ చూజ్ ఇట్. ఓకేనా? లేకపోతే మీరు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎస్, దిస్ లుక్స్ వెరీ గుడ్. ఎస్. సో విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ లో వీ హావ్ డిజైన్ దిస్ వన్. ఓకేనా? విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్ వీ హావ్ డిజైన్ దిస్ వన్. సో వీళ్ళు మొత్తం బ్లాక్ అంటున్నారు కాబట్టి నీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకో, తప్పేం లేదు ఇక్కడ. నీకు బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకో, ఏది కావాలంటే అది పెట్టుకో. ఓకేనా? ఇది రౌండ్ ఉంటుంది. లేదు సార్ నాకు డ్యూయల్ కలర్స్ కావాలంటే యూ క్యాన్ కమ్ హియర్, యూ క్యాన్ అప్లై ద డ్యూయల్ కలర్స్. ఇక్కడ కనిపిస్తుందా? సియాల్ అని కొడితే ఇక్కడ మీకు డ్యూయల్ కలర్స్ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ రావడం లేదు అది. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ రావడం లేదు. యూ క్యాన్ యూస్ అనదర్ కలర్స్ ఆల్సో. ఓకేనా? ద కాన్సెప్ట్ ఆఫ్ AMG GT ఎక్సెస్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవ్రీ డీటెయిల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ నాకు స్వైప్ కావాలి కాబట్టి ఐ విల్ కాపీ దిస్ వన్, పేస్ట్ చేయర్. సో వీళ్ళు స్వైప్ కూడా బెటర్ అన్నమాట, ఎందుకంటే బ్రాండ్ కాబట్టి దే నో. పెడితే బాగాలేదు, లుక్ అండ్ ఫీల్ పోతుంది. లేకపోతే నేను ఇది, వీళ్ళు ఇక్కడనే పెడతారు, టాప్ లోనే పెడతారు లోగోస్. సో దిస్ ఆ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం చేస్తున్నా తెలుసా? ఐ విల్ కమ్ అండ్ యూస్ లైక్ దిస్ అన్నమాట. దాని రిలేటెడ్ ఏమైనా ఉంటే ఐ విల్ యూస్ లైక్ దిస్. కొంచెం కొంచెం జరుపుకుంటా ఐ విల్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్ అన్నమాట. ఒక్కసారి చూడండి. సో వాళ్ళు పెట్టిన కంటెంట్ ఏముంది సార్ ఇందులో? స్ట్రాంగ్ బ్రాండ్స్ అండ్ ఇంటర్ప్లే ఎమోషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఐ విల్ కాపీ దిస్ వన్. ఐ విల్ పేస్ట్ హియర్. జస్ట్ మీకు అర్థం కావడానికి సార్ అంతే. ఓకేనా? సో లుక్స్ వెరీ గుడ్.
ఇదే బాగుంది. స్ట్రాంగ్ బ్రాండ్స్ possesses distinctive style. Ours is a sensual purity and interplay of emotional and intelligence. ఓకేనా, ఇది ఒకటి కాన్సెప్ట్ అని ఉంది. ఐ విల్ గో హియర్, ఐ విల్ డిస్టర్బ్ లైక్ దిస్ సమ్ వర్డ్. సో మీరు కొన్ని కొన్ని బ్రాండ్ చూసుకుంటే దే ఆర్ గోయింగ్ టు, అంటే ఒక్కొక్క ఇమేజ్ లో ఒక్కొక్క యాంగిల్ చూపించి చేస్తుంటారు. ఇక్కడ నాకు ఒకటే ఇమేజ్ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ షో కేసింగ్ హియర్. ఓకేనా, ఒక్కసారి చూడొచ్చు మీరు. సో ఐ విల్ కాపీ దిస్ వన్, ఐ విల్ పేస్ట్ హియర్. వేర్ క్రియేటివ్ మీట్స్ కంట్రోల్, వేర్ క్రియేటివిటీ, just a minute. ఇక్కడ ఇది ఉంది కాబట్టి I will use the orange color and you are going to see the output now. ఆ లగ్జరీ పోయింది, కొంచెం బోల్డ్ చేసేసరికి ఆ లగ్జరీనెస్ పోయింది అన్నమాట. ఓకేనా, సో ఏది ఎట్లా పెట్టాలో వాళ్ళకి అర్థమైపోతుంది. CRE. ఓకే, డన్, గెట్ రెడీ. దిస్ లుక్స్ గుడ్. అయిపోయింది సార్. ఇట్లా వాళ్ళు చేసుకుంటా పోతుంటారు. మీరు కావాలంటే చూడొచ్చు, మీకు అర్థమైపోతుంటుంది. లేదా నాకు ఇంకొంచెం better గా కావాలి అంటే యూ కెన్ అప్లై లైక్ దిస్. ఓకేనా, అప్లోడ్ ఏదైతే చేశారో యూ కెన్ రిమూవ్ దిస్ వన్ అనమాట. యూ కెన్ రిమూవ్ దిస్ వన్. సో మీకోసం ఇది డిఫరెంట్ గా చెప్తున్నాను చూడండి. ఐ నీడ్ టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఏ remove.bg, రిమూవ్ బీజీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సిన ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఓకేనా, దట్ విల్ రిమూవ్. డెస్క్టాప్ డౌన్లోడ్స్ ఎక్కడుందబ్బా అది, అది తీసుకోవడం లేదు. ఐ నీడ్ టు కన్వర్ట్ అన్నమాట. ఐ నీడ్ టు కన్వర్ట్ అన్నమాట. ఎందుకు రావడం లేదు సార్ అంటే అది ఏవిఐఎఫ్ అన్నమాట. సో కన్వర్ట్ ఏవిఐఎఫ్ టు పిఎన్జి, ట్రై టు మేక్ ఏ కన్వర్ట్ ఏవిఐఎఫ్ టు పిఎన్జి అన్నమాట. ఎందుకు సార్, ఆ ఫైల్ కొన్ని కంపాటబిలిటీ ఉండదు. ఇది ఏవిఐఎఫ్ ఫైల్ అన్నమాట. ఐ నీడ్ టు కన్వర్ట్ దట్ వన్. చూడండి, పిఎన్జిలో కన్వర్ట్ చేయాలి, క్లిక్ ఆన్ కన్వర్ట్, ఫ్రీగా కన్వర్ట్ అయిపోతుంది అది. సార్ బోరింగ్ గా ఉందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? బోరింగ్ గా ఉందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. బోరింగ్ గా ఉందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? బోరింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా? 40 minutes అయిపోయింది మన సెషన్ స్టార్ట్ అయ్యి. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ కామెంట్స్ యాడ్ చేయొచ్చు సార్, నాకు ఎనర్జీ వస్తుంది. బోరింగ్ గా ఉందా, ఇంట్రెస్టింగ్ గా ఉందా? తప్పదు. యా, థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఫస్ట్ ఇట్లా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. సబ్జెక్ట్ రాకపోతే ఇంకా మనం ఏం చేయలేం సార్. సో వచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం, వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ దట్ ఇమేజ్. వచ్చింది కదా, సో ఇది మొత్తం రిమూవ్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. యు ఆర్ గోయింగ్ టు సీ నౌ లగ్జరీ ఫీల్. ఓకేనా, అదొక డిజైన్, ఇదొక డిజైన్ అనమాట. చూడండి వచ్చేసింది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. చూడండి ఇది ఎంత వచ్చిందో. సరిపోతుందా మనకు అంటే ఎస్ సరిపోతుంది, క్వాలిటీ సరిపోతుంది. కావాలంటే ఎన్హాన్స్ చేసుకుందాం మళ్ళీ మనం. సో దిస్ ఈస్ అ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు వచ్చాం కదా, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. దిస్ ఈస్ అ ఫస్ట్ డిజైన్. దీన్ని నేను ఏం చేస్తున్నా, ఐ విల్ మేక్ ఎ సెకండ్ డిజైన్. ఎట్లనో చూడండి. ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నా. దిస్ ఈస్ మై డిజైన్. ఐ విల్ మేక్ ఏ ట్రాన్స్పరెన్సీ లైక్ దిస్ అండ్ ఐ విల్ మేక్ లైక్ దిస్ అన్నమాట. ఇలా పెట్టరు వాళ్ళు, జస్ట్ మీకు అర్థం కావడానికి పెడుతున్నాను సార్. ఆ లగ్జరీ ఫీల్ అని పోతుంది, జస్ట్ మీకు అర్థం కావడానికి అంతే. సో ఐ విల్ యూస్ లైక్ దిస్. సో ఒక డబ్బా తీసుకుందాం మనము, ఇది ఇలాగే పెడుతున్నా అనమాట. ఐ యూస్ లైక్ దిస్. ఐ విల్ మేక్ ఏ బాక్స్ హియర్. ఐ విల్ మేక్ ఏ బాక్స్ హియర్. ఓకేనా, నేను ఇలా తీసుకొని ఐ విల్ మేక్ లైక్ దిస్. ఒక్కసారి చూడండి. పొజిషన్, బ్యాక్. తిరుగుతారు, ఇలా డిజైన్ చేసే వాళ్ళు తిరుగుతారు, బట్ లుక్స్ వెరీ గుడ్, సమ్ వాట్ గుడ్. నేను అంత లగ్జరీ ఫీల్ ఇవ్వలేకపోతున్నా, బట్ యు ఆర్ గోయింగ్ టు సీ. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ విల్ మేక్ సమ్ బార్డర్స్. ఓకే, దీని ఒక కలర్ వచ్చేసి ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ వైట్.
సో దిస్ ఈస్ వన్ డిజైన్ అనుకోవచ్చు, మనం వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఒక డిజైన్ అనుకోవచ్చు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏఎంజీ ఎక్స్ఎక్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మన కరెక్ట్ సెంటర్ లో ఉన్నట్టు చూస్తే ఇది వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ ఒక దగ్గర వస్తుంది. సో ఇది మిడిల్ లో ఉన్నట్టు. లేదు సార్ నాకు ఇది అర్థం కాలేదు అనుకుంటే పొజిషన్ తీసుకొని సెంటర్ మిడిల్ అని కొడితే అది తీసేసుకుంటుంది అనమాట. సో ఐ విల్ కమాండ్ యూస్ లైక్ దిస్. ఐ విల్ కమాండ్ యూస్ లైక్ దిస్. సో నాకు ఇక్కడ కావాలి కాబట్టి నేను ఇలాగే తీసుకుంటున్నాను. లుక్స్ వెరీ గుడ్. ఇది సెంటర్ లో పెట్టుకుందాం మనము. ఇది సెంటర్ లో ఉంది, లేకపోతే మిడిల్ లో పెట్టుకుందాం. మిడిల్ అని ఉంది. సో ఐ విల్ గో యూ అండ్ యూస్ లైక్ దిస్. మళ్ళీ చూడండి, ఇది పొజిషన్, ఐ నీడ్ ఏ మిడిల్. సో మిడిల్ లో కరెక్ట్ ఉంది అది. సో ఐ విల్ కమాండ్ యూస్ లైక్ దిస్ ఓన్లీ. సో దిస్ లుక్స్ వెరీ గుడ్. జస్ట్ అర్థం కావడానికి సార్, అంతే. ఓకేనా. సో నాకు ఇది ఇంకొంచెం బెటర్ గా కావాలి అంటే ఐ విల్ రెడ్యూస్ ద లైట్. దిస్ లుక్స్ వెరీ గుడ్. సూపర్. జస్ట్ మీకు అర్థం కావడానికి అంతే. డన్. సో ఐ విల్ మేక్ ఎ డూప్లికేట్ నౌ. సో నాకు కావాల్సిన కంటెంట్ ఇంతకు ముందు ఏదైతే తీసుకున్నానో దెన్ ఐ విల్ అప్లై హియర్. కంట్రోల్ ఏ కాపీ, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. కాపీ పేస్ట్ అన్నమాట. అలా ఇవ్వదు, ఇలా ఇస్తే వాళ్ళ బ్రాండ్ పోతుంది. మీరు అడిగారు కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నా సార్, అంతే. ఓకేనా. నస్తుందో లేదో తెలియదు, ఎంతమందికి నస్తుందో లేదో. జస్ట్ మీ ముందర ఇన్పుట్ తీసుకొని ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ అన్నమాట. ఓకేనా. పట్టించుకోరు సార్, ఈ డిజైన్స్ అసలు పట్టించుకోరు. నచ్చిందో లేదో తెలీదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంతే. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ మార్చుకోవాలి మనం. ఆ ఇమేజ్ లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ లైక్ దిస్. కొంచెం అట్రాక్షన్ రావడానికి, బోర్ కొట్టేస్తుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ అట్రాక్షన్. తర్వాత ఏంది, ఇది ఇచ్చాడు కాబట్టి కంట్రోల్ సి కాపీ. సో ఐ విల్ పేస్ట్ హియర్. వేర్ క్రియేటివిటీ మీట్స్ కంట్రోల్, కంట్రోల్ ఎక్స్, copy style, paste style. So I will come and paste here. I'll paste here this content. Canva Poppins extra light. ఇలా ఒక డిజైన్ వచ్చింది సార్. ఆన్ ది స్పాట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని మీకు చెప్పడానికి ఇలా ట్రై చేయడం అనేది జరిగింది, అంతే. అంతకు మించి ఏం లేదు సార్. ఓకేనా. డన్. సో డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ యూ క్యాన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. ఇక్కడ ఏం లేదే, ఉన్న డిజైన్ తగ్గట్టు నేను తీసుకొని మీ ముందర లైవ్ గా చెప్పడం అనేది జరిగింది. అది నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఓకేనా సార్. ఇంకా నీకు బెటర్ గా కావాలంటే యూ క్యాన్ డూ ఇట్ అన్నమాట. ఇది ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. అర్థమైందా సార్ ఇది ఎలా చేయాలో? సార్ మీరు ఇచ్చిన కాన్సెప్ట్స్ ఐఎమ్ డూయింగ్. అర్థమైందా సార్ ఎలా చేయాలో? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఎలా చేయాలో జస్ట్ చూపించాను అనమాట. ఇప్పుడు నాకు ఒక పోస్టర్ లాగా చూసుకుందాం మనం. సో పోస్టర్ లాగా ఉంది కాబట్టి ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ హియర్. ఐ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్ హియర్. యా, డన్. సో అప్లోడ్ ఫైల్ అంటే ఫస్ట్ ఇమేజ్ అదే వచ్చింది కాబట్టి అదే తీసుకున్నాను సార్. ఎక్కువ రీసెర్చ్ చేయలేదు. డెస్క్టాప్ లో మనం ఇది తీసుకున్నాం కదా, వీ కెన్ హ్యాండిల్ దిస్ వన్. You can handle this one. Just you click on replace background, you are going to see the output అన్నమాట. ఇది బానే ఉంది. సో ఐ విల్ మేక్ సేమ్ ఇదే కంటెంట్ వేర్ క్రియేటివిటీ మీట్స్ కంట్రోల్ దగ్గర ఉంది కదా. సో ఐ విల్ యూస్ దిస్ లగ్జరీ అన్నమాట. ఇంకా ఇంతకంటే ఏం బెటర్, చాలా తక్కువ టెక్స్ట్ పెడతారు, చాలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తారన్నమాట. సో ఐ విల్ కాపీ దిస్ వన్, ఐ విల్ పేస్ట్ హియర్. అదే కంటెంట్ ఇక్కడ పెడుతున్నాను సార్, అంతే. అయిపోయా. వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. సో దిస్ విల్ సూట్స్ దేర్ బ్రాండ్. దిస్ విల్ సూట్స్ దేర్ బ్రాండ్ అనమాట. నేను ఇంకొంచెం కావాలంటే ఐ విల్ మేక్ దిస్ లైక్ దిస్. సో సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ గా లైన్ లో ఉందో లేదో చూసుకుంటారు అనమాట వాళ్ళు. అంతకు మించి ఏం లేదు సార్. ఓకేనా. దిస్ లుక్స్ వెరీ గుడ్ నౌ. అయిపోయింది. సో దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇచ్చాము, ఇది ఇచ్చామన్నమాట. మీకు ఇంకా కావాలంటే యూ క్యాన్ టైప్ ఓవర్లే అని చెప్పి టైప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ గ్రాఫిక్స్. ఇక్కడ మీకు కొన్ని ఫ్రీ ఓవర్లేస్ ఉంటాయి అనమాట, కనిపిస్తున్నాయా? యూ కెన్ అప్లై దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. చూడండి. సో ఐ విల్ కమ్ హియర్, ఐ విల్ అప్లై లైక్ దిస్ 180 degrees. నేను కొంచెం ఇక్కడికి వెళ్ళేసి ఐ విల్ అప్లై పొజిషన్ బ్యాక్ 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 బ్యాక్. అయిపోయింది. ఇంతే సార్, అంతకు మించి ఏమి ఉండదు. సో నీకు ఇట్లా కావాలంటే ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు ఇట్లా కావాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మర్సిడెస్ బెంజ్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు లైక్ దిస్. అయిపోయింది. లేదు నేను ఇంకొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్ అంటే ఐ విల్ ఇంక్రీస్ లైక్ దిస్. దీన్ని
మనం కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. రిమూవ్ డాట్ బీజీ ఉంది కదా, ఐ అప్లోడ్ హియర్ రిమూవ్ డాట్ బీజీ. మళ్ళొక్కసారి అప్లోడ్ చేస్తున్నాను. దిస్ వన్ ఐ నీడ్ టు గెట్ దట్ ఓన్లీ ఇమేజ్ అనమాట. ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే కావాలి. ఒక్కసారి సబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, యూ క్యాన్ డిజైన్ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. క్లిక్ ఆన్ డౌన్లోడ్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఓకేనా, ఇది నాకు జూమ్ చేసే క్లారిటీ పోతుంది. ఒక్కసారి చూద్దాము ఎలా వస్తుందో. కమ్ హియర్, అప్లోడ్స్, అప్లోడ్ ఫైల్స్, డౌన్లోడ్స్, అండ్ దిస్ ఇస్ ద పిఎన్జి ఫైల్. ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అంటాం అనమాట. కట్అవుట్ ఇమేజెస్ అంటాం, కట్అవుట్ ఇమేజెస్ అంటాం. దాని తగ్గట్టు ఇక మనం ఇట్లా పెట్టుకుంటే దాని ఒక లుక్ అండ్ ఫీల్ వేరే అయ్యా. వచ్చిందా సార్? ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది. సో వెన్ ఐ కమ్ అండ్ డూ లైక్ దిస్, యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ మోర్ కంటెంట్. ఇట్లానే బాగుంది. దాన్ని ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే బెటర్గా వచ్చేస్తుంది. సో మీకు ఇంకా లైన్స్ కావాలంటే యూ కెన్ అప్లై దిస్ వన్. జస్ట్ ఏ మినిట్. వీళ్ళు కొన్ని డబ్బాలు పెట్టుకుంటారు అన్నమాట. సో మీకు అర్థం కావడానికి ఐ విల్ షోకేస్ దట్ వన్. ఆ బ్రాండ్ లుక్ ఫీల్ తీసుకొని వస్తున్నాను నేను అంతే. బ్యాక్, బ్యాక్. సో దిస్ ఇస్ ద డిజైన్ దే ఆర్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్ అన్నమాట. సో ఆ బొమ్మ నుంచి ఈ బొమ్మ మధ్యలో ఫ్రేమ్ యాడ్ చేసి దే ఆర్ గోయింగ్ టు డిజైన్ లైక్ దిస్. ఇంకొంచెం బెటర్గా మీకు అర్థమైపోతుంది. కమ్ హియర్. అరే రామా, జస్ట్ ఎ మినిట్. I'll apply black color and you are going to see the content now. ఇప్పుడు బాగుందా సార్? ఇది వాళ్ళ లగ్జరీ లుక్ వచ్చిందా సార్? వాళ్ళ లగ్జరీ లుక్ వచ్చిందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వాళ్ళ లగ్జరీ లుక్ వచ్చిందా సార్? సార్ వాళ్ళ లగ్జరీ లుక్ వచ్చిందా? మేబీ సమ్ వాట్ గుడ్ కంపేర్ టు ప్రీవియస్. వాళ్ళ లగ్జరీ లుక్ అండ్ ఫీల్ అనేది వచ్చేసింది మనకి. సో మీరు ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటే ఎక్కువ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ అది తర్వాత, ఫస్ట్ దీని ద్వారా మనకు వచ్చింది అనుకోండి, ఎలా డిజైన్ చేయాలో ఎలా కొట్టాలో తెలిస్తే అయిపోతుంది మనకు. అంతకు మించి అవసరం లేదు సార్. ఓకేనా, సూపర్ గా వచ్చింది. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ డిజైన్ తోని వీ డిజైన్ దిస్ వన్ అనమాట. లేదు సార్ అంటే దీన్ని కొంచెం కిందికి జరిపో, ఇది ఎంతవరకు కావాలో నీకు అంతవరకు పెట్టేది. నేను ఇంకొంచెం దీన్ని క్లారిటీ వర్షన్ తీసుకున్నాను అనుకోండి, దట్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. ఒక్కసారి చూడండి, వీ క్యాన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇక్కడ ఇక్కడ మనము లాట్ ఆఫ్ థింగ్స్ అనేది చేయొచ్చు. దీన్ని ఒక్కసారి డూప్లికేట్ చేసుకుంటున్నాను డిస్టర్బ్ కాకుండా కంటెంట్. సో ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఐ విల్ హ్యాండిల్ లైక్ దిస్ అనమాట. ఇమేజ్ క్లారిటీ ఎక్కువ ఉంది అనుకోండి, వీ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఒక్కసారి చూడండి, ఏదైతే ఇక్కడ ఉందో వీళ్ళు ఇట్లా కూడా చేస్తారు సార్. మేక్ ఏ స్ట్రోక్ స్టైల్, ఐ యాడ్ లైక్ దిస్. దీని ఒక కలర్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఎ వైట్ కలర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్. సో నాకు ఇట్లా కావాలి డాట్ డాట్స్. సో దిస్ లుక్స్ ఆల్సో వెరీ గుడ్ అన్నమాట. ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, ఎంత క్రిస్ప్గా కనిపించాలని చెప్పేసి వాళ్ళు ఒక్కరు కాదు కదా, మల్టిపుల్ పీపుల్ ఉంటారు. వాళ్ళ బ్రాండ్ తగ్గకుండా దే ఆర్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది ఇన్పుట్స్ అనేది తీసుకొని దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద పోస్టర్స్. మనలాగా హడావిడి ఉండదు సార్. జస్ట్ మీకు ఆ బ్రాండ్ తగ్గట్టు మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తున్నా అంతే. సో ఇది నాకు ఇలా వద్దు సార్ అంటే యూ క్యాన్ రెడ్యూస్ ద కలర్ ఆల్సో. ఇక్కడ మీరు తీసుకున్నారు కదా, గ్రేడియంట్కి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఐ విల్ యాడ్ అనదర్ కలర్ బ్లాక్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్. సో నాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి కూడా తీసుకోవచ్చు. సో దిస్ విల్ మేక్ సమ్ మోర్ లగ్జరీ అనమాట. ఈ లగ్జరీకి ఇది బాగానే ఉంది, కానీ దీనికి ఇది డబ్బా సెట్ కాలేదు. కాబట్టి ఐ విల్ కమ్ ఇయర్ స్ట్రోక్ సైజ్ వచ్చేసి నథింగ్ పెట్టుకుంటా. ఇప్పుడు బాగుందా సార్? ఇది వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది సార్. మనకు పేషెన్స్ ఉండాలి, చేసే పని ఉండాలి అనమాట అంతే. మీ ముందరనే తీసుకున్నా, మీ ముందరనే అయిపోగొట్టాను అనమాట. సో ఇది నాకు ఇంకొంచెం బెటర్ గా కావాలి అంటే ఐ విల్ గో అండ్ యూస్ ఇక్కడ యాప్స్ అనేది ఉంటుంది. ఇమేజ్ అప్ స్కేలర్ అనేది ఉంటుంది అనమాట. అప్ స్కేలర్, అప్ ఎస్సీఏలియర్ అప్ స్కేలర్ అని చెప్పి టైప్ చేయండి. సో వెన్ క్లిక్ ఆన్ అప్ స్కేలర్, దిస్ విల్ ఎనాన్స్ ఇమేజ్. ఇక్కడ చూడండి, ఫోటో అప్ స్కేలర్. ఇది ప్రీమియం, ఇది ఫ్రీ అనమాట. ఫోటో అప్ స్కేలర్ అని చెప్పేసి వాడుతున్నా. ఓపెన్, open, choose file, and this is a photo I need. Click on open, click on upscale image. చూసాం ఎంతవరకు అప్స్కేల్ చేస్తున్నాం. ఇలానే చేసుకోవచ్చు. ఒకవేళ దీని లోపల లిమిట్ అయిపోయింది అనుకోండి, జస్ట్ టైప్ యూర్ ఇమేజ్ అప్స్కేలర్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇక్కడ మీకు పిక్సెల్ బిన్ వాళ్ళది ఒకటి వస్తుంది, యూ క్యాన్ యూస్ దట్ వన్ ఆల్సో. ఇది సూపర్ సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. అలా చేసుకోవచ్చు, ప్లస్ ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏం వాడలేదు సార్ నేను. వాళ్ళ వెబ్సైట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆ కంటెంట్ తీసుకొని అప్డేట్ చేశాను అంతే. మిగిలిందంతా సేమ్. ఒక్కసారి ఇక్కడ చూసాం వచ్చిందేమో. సో యాడ్ టు డిజైన్ అని కొడితే ఇక్కడ మీకు వచ్చేస్తుంది చూడండి. ఇదేమో డమ్మీ ఇమేజ్, ఇదేమో మొత్తము కొంచెం హై అండ్ కాంట్రాస్ట్ ఉన్న ఇమేజ్ అనమాట.
సో వాళ్ళు హై ఎండ్ క్వాలిటీ వాడతారు. చూడండి దాని దీనికి ఎంత డిఫరెన్స్, ఇదేమో బ్లర్ అయింది, ఇదేమో సూపర్ గా ఫిట్ అయింది అనమాట. ఇప్పుడు ఏది బాగుంది సార్, అది బాగుందా ఇది బాగుందా? సార్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఏది బాగుంది సార్ ఇప్పుడు? సార్ ఏది బాగుంది సార్ ఇప్పుడు? ఫస్ట్ వన్ సెకండ్ వన్? ఇమేజ్ ఒక క్లారిటీ చూడండి మీరు. ఇది కావాలంటే క్రాప్ అనేది చేసుకుంటున్నాను నేను అంతే. సో ఇప్పుడు ఏది బాగుంది సార్, అది బాగుందా ఇది బాగుందా? చూడండి. సెకండ్ వన్. సెకండ్ వన్ అయిపోయా, ఎందుకంటే క్వాలిటీ స్పీక్స్ అన్నమాట, బోత్ ఆర్ నైస్. కానీ ఇక్కడ ఏమైంది సార్ అంటే ఇక్కడ బ్లర్ అనేది వచ్చింది, ఇమేజ్ బ్లర్ వచ్చింది. ఇక్కడ చూసేసరికి చూడండి, అర్థమైపోయిందా? అయిపోయా. సో వాళ్ళు ఇచ్చిన కంటెంట్ తగ్గట్టు చేసి, లేదు సార్ నాకు ఇది ఇక్కడ మార్చుకోవాలంటే యూ కెన్ యాడ్ ద గ్రేడియంట్ ఆల్సో. నాకు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ పెట్టుకో, దిస్ విల్ ఆల్సో లుక్స్ గుడ్. సో మీకోసం ఏం చేస్తున్నా, ఐ విల్ మేక్ ఎ డూప్లికేట్ వన్స్ అగైన్. ఏం లేదు, డూప్లికేట్ చేసుకోవాలి, టెస్ట్ అనేది చేయాలి. మనం కాన్వాలో ఎలిమెంటర్ ఎట్లయితే పేజెస్ డిజైన్ డూప్లికేట్ చేసుకొని చేస్తామో డిజైన్ డిస్టర్బ్ కాకుండా, ఇక్కడ కూడా అలాగే అనమాట. క్లిక్ హియర్, క్లిక్ ఆన్ దిస్ వన్, కమ్ టు ద గ్రేడియంట్, యూ ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్ అనమాట. ఇట్లా పెట్టుకోవచ్చు. నాకు ఇంకొక కలర్ డార్క్ కావాలి సార్ అంటే యూ క్యాన్ యూస్ లైక్ దిస్ ఆల్సో. చూసారా, నాకు ఇంకో కలర్ కావాలి, కంప్లీట్ వైట్ కావాలి, ఎస్ యూ క్యాన్ యూస్ లైక్ దిస్ ఆల్సో. సో ఎవరిష్టం వాళ్ళది సార్, ఇలా పెట్టాలని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు, అది మన ఇష్టం. ఆడియన్స్ కి నచ్చింది అనుకో రెస్పెక్ట్ చేయాలి, ఆడియన్స్ కి నచ్చిందే మనం వెళ్ళాలి కాబట్టి. సో నాకు ఇది వద్దు సార్, ఎక్కువైపోతున్నాయి కలర్స్ అంటే యూ కెన్ రిమూవ్ దిస్ కలర్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్ నౌ. నేను ఇది స్టార్టింగ్ లో కూడా పెట్టుకోవచ్చు, ఇది ఎగిరిపోయింది ఇట్లా. ఇలా స్టార్టింగ్ లో కూడా పెట్టుకోవచ్చు, ఇది ఎగిరిపోయింది. సో ఐ డోంట్ నీడ్ దిస్ వన్, ఐ విల్ యాడ్ సమ్ దిస్ కలర్. ఎస్, లగ్జరీగా ఉంది ఇప్పుడు. దిస్ ఇస్ అ కాన్సెప్ట్ సార్. అయిపోయింది. మీరు ఇది వాడతారా ఇది వాడతారా, ఇదేమో ఇంకా జనరిక్ అన్నమాట. ఇది వాడతారా మీ ఇష్టం. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్, ఐఎమ్ గోయింగ్ ఫర్ దిస్ వన్. ఇలా మనం కావాల్సిన డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచి వచ్చేసాం. దీన్ని ఇంకొంచెం బెటర్ గా కావాలంటే మధ్యలో కంటెంట్ మార్చుకొని యూ కెన్ అప్లై మల్టిపుల్ కలర్స్. ఒక దగ్గర ఇది పెట్టుకోవచ్చు, ఒక దగ్గర ఇది పెట్టుకోవచ్చు. కానీ మొత్తం ఆ లగ్జరీ ఫీల్ ఎగిరిపోయింది చూడండి, మొత్తం ఆ లగ్జరీ ఫీల్ ఎగిరిపోయింది చూడండి. కావాలంటే పెట్టుకోండి, తప్పేం లేదు, మీకు మంచిగా అనిపిస్తే పెట్టుకోవచ్చు. వాళ్ళ బ్రాండ్ కలర్స్ ఇచ్చినప్పుడు అట్లా వాడితేనే లుక్ అండ్ ఫీల్ అనేది సూపర్ గా ఉంటుంది. ఓకేనా, ఇది మీకు అర్థం కాకపోతే కమ్ టు ద పొజిషన్, మేక్ ఇట్ యాజ్ అ సెంటర్. సెంటర్ లోకి వచ్చేస్తుంది, మిడిల్ పెడితే మిడిల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఇది కావాలి కాబట్టి జస్ట్ అప్లై. ఇది కొంచెం ఇది తీసుకొని వచ్చి ఇలా పెడుతున్నాను సార్, డిపెండింగ్ ఆన్ ద డిజైన్ అంతే. ఓకేనా. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా కావాలి సార్ అంటే యూ కెన్ మేక్ ఎ డూప్లికేట్ అండ్ అప్లై ద కలర్స్ అనమాట. సో దీనికి యానిమేషన్ ఎఫెక్ట్ వస్తుంది, ఒక్కసారి చూడండి. ఐ విల్ కమ్ హియర్. దొబ్బింది. ఓకే మీకోసము జస్ట్ ఐ విల్ గో అండ్ సీ హియర్. 1, 1, 2, 3. నేనేం చేస్తున్నా తెలుసా, అలా అప్లై ఇలా క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. యానిమేట్ అని చెప్పేసి క్లిక్ చేసి యానిమేట్ అని చెప్పి తీస్తున్నాను అనుకోండి, ఇగో ఇట్లా మీకు వస్తుంది అనమాట. యానిమేషన్స్ కనిపిస్తుందా? వచ్చిందా సార్ ఇట్లా? వచ్చిందా? క్రోమావి అని చెప్పేసి వచ్చిందా? ఇవన్నీ కొత్త కొత్త యానిమేషన్స్ అన్నమాట. చూడండి, వచ్చిందా సార్? చిన్నగా అర్థమవుతుందా? నేను దీని మీద పెట్టాను అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు సీ సమ్ మోర్ కంటెంట్ అనమాట. చూడండి, వస్తుందా యానిమేషన్ వస్తుందా? దిస్ లుక్స్ వెరీ గుడ్. దీని మీదకి నేనేం చేస్తానంటే ఐ విల్ అప్లై సమ్ కలర్ అన్నమాట. దిస్ లుక్స్ వెరీ గుడ్. అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు సీ. ఇది కావాలంటే ఐ విల్ గో అండ్ యూజ్ అ టైపింగ్, టైపింగ్ వన్. అయిపోయింది. సో ఇది నాకు ఇది కావాలి, ఐ విల్ గో అండ్ యూస్ యానిమేట్. సో అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఇది వీడియో, జస్ట్ ఎ మినిట్. సూపర్, అయిపోయింది సార్. అయిపోయింది. నేను ఇప్పుడు పేజ్ 11 ని చూపిస్తున్నాను చూడండి. డౌన్లోడ్, ఇది నాకు MP4 ఫార్మాట్ లో తీసుకుంటే మీకు వచ్చేస్తుంది. నాకు కరెంట్ పేజ్ కావాలి, నేను మొత్తం చూపించలేను కాబట్టి ఐ క్లిక్ ఆన్ కరెంట్ పేజ్ 11, క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ నౌ యు ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్ నౌ. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. అంటే ఒకటే దాంట్లో మీరు జనరిక్ ఇమేజెస్ చేసుకోవచ్చు, ప్లస్ ఇలాంటి కూడా మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, జస్ట్ హోల్డ్ ఆన్.
జస్ట్ హోల్డ్ ఆన్. తప్పదు, అది రెండరే ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక్కసారి చూడొచ్చు అనమాట ఇది ఎలా ఉందో ఇప్పుడు వీడియో. సో వాళ్ళ రియల్ టైంలో వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మనం కూడా చేసామన్నమాట. చూడండి, బాగుందా సార్? సార్ బాగుందా సార్? ఒక్కసారి చూడండి. వితౌట్ ఇన్వెస్టింగ్ ఏ రూపీ వీ హావ్ డిజైన్ దిస్ వన్ అన్నమాట. చూడండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఫోటోషాప్ లేదు, ఇల్లుస్ట్రేటర్ లేదు, ప్రీమియర్ ప్రో లేదు, పెయిడ్ టూల్ లేదు, కంప్లీట్ గా కాన్వా ఫ్రీ డిజైన్ టూల్ తోనే వీ హావ్ డిజైన్ దిస్ వన్. బాగా వచ్చిందా సార్? సార్ మంచిగా వచ్చిందా? మంచి వచ్చిందా సార్? కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చూడండి, మీరు ఇచ్చిన ఇన్పుట్స్, స్టూడెంట్స్ ఇచ్చిన ఇన్పుట్ తోనే వీ హావ్ డిజైన్ దిస్ వన్. మళ్ళొక్కసారి చూడండి, అయిపోయింది. సో నాకు ఇంకొంచెం బెటర్ గా కావాలి సార్ అంటే యూ కెన్ యాడ్ ద మ్యూజిక్ ఆల్సో. ఒక్కసారి మ్యూజిక్ యాడ్ చేద్దాము. ఈ మ్యూజిక్ కూడా ఎక్కడ ఉంటుందో సార్ అంటే ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, ఎలిమెంట్స్ లోకి వెళ్తే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంటెంట్. ఇక్కడ చూడండి, ఒక్కసారి ఇక్కడ క్లియర్ చేసి జస్ట్ టైప్. ఇక్కడ మీకు ఆడియోస్ వచ్చేస్తుంది అనమాట, కనిపిస్తుందా? ఆడియో, పోల్స్, క్విజెస్, గ్రిడ్స్, ఫ్రేమ్స్. ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ టైప్ ఆర్ఏసి, ఇది రేస్ ఇమేజ్ కాబట్టి దాని తగ్గట్టు నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఒక్కసారి నాకు రేస్ కంటెంట్ కావాలి. మ్మ్. లేదు 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 లేదు. సో ఐ విల్ యాడ్ దిస్ కంటెంట్ హియర్. 11 దగ్గర నుంచి నాకు ఇక్కడ కావాలి. దిస్ లుక్స్ వెరీ గుడ్ అండి, కొంచెము సమ్ వాట్ బెటర్. మీకు షేర్ చేస్తాను, ఇది డైరెక్ట్ గా కనిపించేది ఇది. ఒక్క నిమిషం ఆగండి, ఐ విల్ షేర్ ఇట్. సూపర్ వచ్చింది. ఆర్ గోయింగ్ టు సీ ద కంటెంట్ నౌ. నాకు ఇక్కడ ఫీడ్ అనేది ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఇక్కడ బీట్ సింక్ అంటే పైసలు కట్టాలి, ప్రీమియం వర్షన్. సో గో అండ్ యూస్ ద ఫీడ్. సో నాకు ఈ ఫీడ్ అనేది మెల్లగా స్టార్ట్ కావాలి, మెల్లగా క్లోజ్ కావాలి. దిస్ ఇస్ మై ఇంటెన్షన్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అంటే ఐ విల్ షేర్ దిస్ వన్, యూ క్యాన్ సీ ఇట్. 11th స్లైడ్ లోకి వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది టెంప్లెట్ మొత్తం మీకు కావాలి కాబట్టి క్లిక్ ఆన్ షేర్. ఇక్కడ మీకు ఒకటి ఆప్షన్ వస్తుంది అనమాట, కాపీ లింక్, పబ్లిక్ వ్యూ లింక్. క్లిక్ ఆన్ పబ్లిక్ వ్యూ లింక్. సో మీరు నచ్చిన డిజైన్ వాళ్ళకి పంపించవచ్చు అనమాట. క్రియేట్ పబ్లిక్ వ్యూ లింక్ అని కొడితే అయిపోతుంది. ట్రై టు ఓపెన్. ఎన్నో స్లైడ్? 11th స్లైడ్ ఓపెన్ చేయాలి. ఇలా మీకు లింక్ షేర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేయండి. ట్రై టు మేక్ ఎ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇలా కొట్టేసి ఒక్కసారి చూడండి. సో 11th స్లైడ్ ఇక్కడ మొత్తం వీడియో ఫార్మాట్ లో వచ్చింది. సో 50 సెకండ్ దగ్గర మీకు ఇది స్లైడ్ వస్తుంది సార్. 50 సెకండ్ దగ్గర మీకు వస్తుంది. అంటే 50 నుంచి 55 మధ్యలో మీకు కావాల్సిన స్టైల్లో వస్తుంది అనమాట ఆడియో. సో ట్రై టు చెక్ ఇట్ అనమాట. ఐఎమ్ షేరింగ్ ఇయర్, ట్రై టు చెక్ ఇట్. ఓకేనా? పంపించాను సార్, ఒక్కసారి చూడరా. ఒక్కసారి లింక్ షేర్ చేశాను. 50th సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం డిజైన్ చేసిన కంటెంట్. నాకు అదొకటే కావాలంటే అదొకటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. వచ్చిందా సార్? సార్ వచ్చిందా రాలేదా ఒకసారి నాకు చెప్పాలి. వచ్చిందా రాలేదా నాకు ఒక్కసారి చెప్పాలి. మీకు ఒక లింక్ షేర్ చేశాను. ఆ లింక్ లో 58th సెకండ్ దగ్గర కొంచెం స్క్రోల్ చేస్తే లోడ్ అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చిందా సార్? బాగుందా? సింక్ అయిందా? వితౌట్ ఇన్వెస్టింగ్ ఏ రూపీ వీ హావ్ డిజైన్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నమాట. వచ్చిందా సార్? బాగుందా బాగాలేదా? ఐ నీడ్ టు నో ద ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒక బాగుంటే ఎస్, బాగాలేకపోతే ఓకే, వరస్టా, బ్యాడా, అర్థం కాలేదు సార్, ఏదో ఒకటి. అంటే వితౌట్ ఎనీ ఇన్వెస్టింగ్ ఏ రూపీ వీ హావ్ డిజైన్ దిస్ వన్. సో మనం ఇంత పెద్ద బ్రాండ్స్ కి చేసినప్పుడు కస్టమర్ ని సాటిస్ఫాక్షన్ చేయలేమా? నేను ఎందుకు బ్రాండ్స్ యూజ్ చేసి చెప్తున్నాను. మనకు వచ్చే కస్టమర్స్ ఈ రోజు జీరో ఉండొచ్చు, రేపు హీరో ఉండొచ్చు, లేకపోతే ఈ రోజు హీరో ఉండొచ్చు, రేపు ఇంకొంచెం ఏ లెవెల్కి వెళ్తారో తెలియదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏం చేస్తారంటే మనం ఇంత బ్రాండ్స్ ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు కస్టమర్కి ఏం కావాలి, చాలా లైట్ వెయిట్ లో ప్రాపర్ గా పెట్టించామనుకోండి,
అతను నచ్చకపోతే ఆడియన్స్ కి నచ్చుతుంది. ఓ 10 మందిని అడగండి సార్ ఏది బాగుందని చెప్తే వాళ్ళే మనకు చెప్తారనమాట. సో మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది వస్తుంటుంది సార్. టుమారో వీఆర్ గోయింగ్ టు గో ఫర్ అనదర్ వర్షన్ అన్నమాట. ఓకేనా? అసలు కాన్వాల్ ఏమి ఉంటుంది, ఎలా తీసుకోవాలి, స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలి, టెంప్లెట్స్ ఎట్లా వాడాలి, ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు లర్న్. ఓకేనా? సో మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు సార్. దేర్ ఆర్ నో లిమిటేషన్స్. ఓకే, డన్. చేస్తారా సార్? చేస్తారా? కొంచెం ప్రాక్టీస్ చేస్తారా? మీకు నచ్చిన బ్రాండ్ తీసుకొని సార్ ఇప్పుడు ఏ విధంగా అయితే చేశారో, సార్ ఒక లోగో తీసుకున్నారు, ఏదో టెక్స్ట్ తీసుకున్నారు, కావాలంటే చాట్ జీపీని అడిగారు, తీసుకొని ఇలా అప్లోడ్ చేసుకొని వీఆర్ డన్ దిస్ వన్. సో మీకు ఇది టెంప్లెట్ లింక్ కావాలంటే టెంప్లెట్ లింక్ కూడా ఇస్తాను. చిన్మయ్, ట్రై టు షేర్ దిస్ టెంప్లెట్ లింక్. ఓకే చిన్మయ్, ఉన్నారా? సార్ యా యా, ఈ టెంప్లెట్ లింక్ ఒకసారి కామెంట్స్ లో పెడుతున్నాను, అఫీషియల్ గా గ్రూప్ లో షేర్ చేసే. ఓకేనా? DM1 అండ్ DM2. దట్స్ ఇట్ అండి. సార్ దట్స్ ఇట్ అండి టుడే సెషన్. ఇంకొంచెం చెప్పాలని ఉంది. టుమారో ఈవినింగ్ రేపు తెలుసుకుందాం కొత్త విషయాలు. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు సార్. సార్ సింపుల్గా ఉందా, ఈజీగా ఉందా? సార్ ఇది సింపుల్గా ఉందా, ఈజీగానే ఉందా? సార్ కాన్వా సింపుల్గా ఉందా, ఈజీగా ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ ప్లీజ్. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఈజీనే అవుతుంది సార్. థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ సాయి వర్ష. సింపులే సార్, ఓపెన్ గా చెప్పాలంటే సింపుల్. యూ మస్ట్ ఇన్వెస్ట్ యువర్ ప్రాపర్ టైం అన్నమాట. వచ్చేస్తుంది సార్, ఏముంది, వందల కొద్ది టెంప్లెట్స్, మనం టెంప్లెట్స్ ఏం వాడకుండా వీ డిజైన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి, రియలీ థ్యాంక్ యూ. యూ క్యాన్ గో హెడ్ అండ్ ప్రాక్టీస్ అన్నమాట. మనం దీనికి యానిమేషన్ కూడా చేయొచ్చు అన్నమాట. సో దీనికి ఉన్న దానిలో కాపీ చేసుకొని, కాపీ స్టైల్ తీసుకొని దీనికి అప్లై చేసామనుకోండి, దీన్ని కూడా వచ్చేస్తుంది అనమాట, పేస్ట్ స్టైల్. ఓకేనా? ఇలా కూడా ఉంటుంది అనమాట. సో ఇది ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. దాట్స్ ఇట్. ఏమైనా క్వెరీస్ ఉంటే చెప్పండి సార్. చూడండి సింపుల్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్, క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. మీరు చెప్పండి చెప్పండి. మహి హలో సార్, చెప్పండి. క్యాన్వాలో ప్రీమియం మనకి తీసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ ఇస్తుంటారు కదా సార్ ఇట్లా. అంటే అవును, నేను బయట తీసుకున్నా ఇట్లా ఒక కొంత అమౌంట్ పెట్టి తీసుకుంటే వాళ్ళు కొన్ని రోజులు ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా ఇచ్చిర్రు, తర్వాతకి మళ్ళీ తీసేసారు. ఇది నేను ఈ సబ్జెక్ట్ రేపు చెప్తానండి. అందుకని ఎప్పుడే కానీ 199 500 పెట్టి తీసుకోకండి. ఒకవేళ ఒకవేళ మీరు అలా తీసుకున్నారు అనుకోండి, ఆడు ఇచ్చేయచ్చు, రేపు ఆ డిజైన్స్ మీ దగ్గర ఉంటుందో లేదో తెలీదు. మీరు పైసలు అంతా ఈజీనే, కావాలంటే 500 1000 రూపాయలు పోతే పోని అనుకుంటాం. దాని మీద మీరు గంటల కొద్ది రోజుల పడి డిజైన్ చేసిన కంటెంట్ పోతే ఏం చేస్తారు? బాధ అనిపిస్తుంది. అందుకనే ఫస్ట్ ఫ్రీ వర్షన్ తో వెళ్ళేసి మీకు మంచిగా అనిపించినప్పుడు పెయిడ్ వర్షన్కి వెళ్ళమంటున్నాను. సో మీ దగ్గర ఉన్న అవును డేటా, ప్రైవేట్ డేటా మీ దగ్గరనే ఉంటుంది, అది వేరే అవును సార్, వాళ్ళకి వెళ్ళదు అన్నమాట. నేను ఒక 2 years 3 years నుంచి వాడుతున్నా సార్ క్యాన్వా. సో ఉమ్. కొంచెం ప్రీమియం అయితే బాగుంటది, ఇంకా మంచి క్వాలిటీతో వస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా. సో ఉమ్. ఇప్పుడు మీరేమైనా ఇస్తారా సార్ ఇట్లా ప్రీమియం? లేదండి, లేదండి. ఎంత సార్? 2000 పెడితే వస్తుంది సార్, చాలా చిన్న అమౌంట్ ఇక్కడ. మనం 10 డిజైన్లు చేసి 5 డిజైన్ చేస్తే సంవత్సరానికి కావాల్సినంత వస్తుంది. ఇప్పుడు ఇది ఇంతగానం చూశారు కదా, మీకు కొత్తగా అనిపించిందా, పాతగా అనిపించిందా? మీరు సూపర్ చూశారు ఉంది కదా. సార్. బాగుంది సార్, మెర్సిడీస్ ఇది బాగుంది. యా, సేమ్ ఇలాగే చేసుకుంటూ పోవాలి. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం కూర్చొని ట్రయల్ చేస్తుంటే అవుట్పుట్ వచ్చేస్తుంది సార్. ఆ టెంప్లెట్ ఇంప్లెట్ ఎత్తుకునే బదులు ఒకవేళ మనకు ఐడియాస్ ఏమో ఫస్ట్ ఇట్లా గ్రౌండ్ వర్క్ చేసినప్పుడే సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. అది నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇక్కడ కూడా అందుకనే స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడతాను, స్టూడెంట్స్ నే చెప్పిస్తాను. సో మనం ఫ్రీతో ఇంత పెద్ద బ్రాండ్ ని డిజైన్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చే ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు కదా. మనము ఓన్లీ టెంప్లెట్స్ మీద ఫోకస్ చేసాం, టెంప్లెట్స్ ని వాడండి. నాకు ఎక్కువ వర్క్ ఉంది చేయలేకపోతున్నా అంటే టెంప్లెట్ కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ బ్రాండ్కి తగ్గట్టు ఏం పెట్టాలి, వాళ్ళు అంత పెద్ద ఫీల్డ్స్ పెట్టారు, ఆ ఫీల్డ్ లోపల నేనేం పెట్టాలి, ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా థాట్స్ వచ్చినప్పుడు యూ కెన్ టచ్ ద టెంప్లెట్. ఏదో ఇచ్చిండు, ఏదో కంటెంట్ పెట్టి అప్డేట్ చేసామంటే మాత్రం టెంప్లెట్స్ వాడడం కూడా తప్పే. కాబట్టి ఇలా చేస్తే టెంప్లెట్స్ వాడడం కూడా అల్టిమేట్ గా వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకేనా? యా అండి. నా రికమెండేషన్ అయితే ఎవరు 100 200 300 పెట్టి కొనకండి. అకౌంట్లు ఎప్పుడు ఉంటో తెలియదు, ఎప్పుడు పోతే తెలియదు. ఆ 200 300 చిన్న అమౌంట్, కానీ మీరు చేసిన వర్క్ ఉంటుంది చూసినావా, దట్ ఈస్ మోర్ దాన్ లాక్స్ ఆఫ్ వర్త్ అనమాట. దట్ ఈస్ మోర్ దాన్ లాక్స్ ఆఫ్. ఏం చేయలేదు సార్ అంటే ఇంకా వేస్ట్ చేయదు. ఒకవేళ చేసి మీరు క్లయింట్స్ కి ఇచ్చి నెక్స్ట్ డే అకౌంట్ హ్యాక్ అయిందని ఎవడేం చేయలేడు. ఎందుకంటే నువ్వు కాన్వా అఫీషియల్ టీమ్ కి మెసేజ్ పెట్టినా కానీ దిస్ ఈస్ అన్ఆథరైజ్డ్ అకౌంట్, వీ హ్యావ్ డియాక్టివేటెడ్ దిస్ అకౌంట్స్, దేర్ ఇస్ నో పాసిబుల్ టు గివ్ యువర్ అకౌంట్ అన్నట్టు వాళ్ళు ఏదో మెయిల్ పెడతారు, అయిపోతుంది. సో మీరు ఓన్ గా చేసుకోండి.
పేమెంట్ కావాలి, ప్రీమియం వర్షన్ కావాలంటే వెళ్ళొచ్చు అనమాట. యూ కెన్ డిజైన్ వండర్ఫుల్ థింగ్స్. 100% వర్త్ కాదు, 1000% వర్తేనే. బట్ ట్రై టు యూస్ లైక్ దిస్, దెన్ యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఓకే. ఇంకా సార్ క్వెరీస్ ఉంటే అడగొచ్చు. డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు ఆన్సర్. చెప్పమ్మా. సార్ లింక్డ్ఇన్ గురించి చెప్పారు కదా సార్ మీరు, లింక్డ్ఇన్ గురించి. అవును అవును సో అవునమ్మా. అందులో ఇప్పుడు మా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోమంటారా సార్? అంటే పెట్టుకోమంటారా? అంటే మేము ఇంకా ఏమీ కంపల్సరీ నేర్చుకోలేదు కదా. కావాలమ్మా, కంపల్సరీ కావాలి. మీరు బ్యాచ్ 2 నమ్మా, మార్నింగ్ బ్యాచ్ మీరు? బ్యాచ్ 2 సార్ నేను. మీకు ఇప్పటివరకు ఏమేమైందో ఆ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తుండండి. మీరు ఏ థీమ్స్ తెలుసుకున్నారు, ఎలాంటి ప్లగిన్ తెలుసుకున్నారు, మీరు ఒక వెబ్సైట్ డిజైన్ ఎలా చేశారు, ల్యాండింగ్ పేజెస్ ఏమేమి చేశారు, కుప్పల కొద్ది కంటెంట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనమ్మా. ఓకే సార్, ఓకే సార్. మళ్ళీ మీరు అదే చెప్పారు కదా సార్, ఏ గురించి సండే. అవును అవును. మేము చర్చ్కి వెళ్తాం సార్, అందుకే మాకు నథింగ్ టు వరీ అమ్మా, నథింగ్ టు వరీ. చూసా సార్, క్లాస్ చూసాను, యాడమ్స్ లో పెట్టారు కాబట్టి. మీరు Hmm. ప్రాంప్ట్స్ షేర్ చేస్తా అన్నారు కదా సార్, మీరు కామెంట్ లో పెట్టారా, ఎక్కడ షేర్ చేశారు సార్? గ్రూప్ లో షేర్ చేశారమ్మా. అంటే మీకు ఒకటి టెంప్లెట్ లింక్ ఉంటుంది, ఆ టెంప్లెట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. చాట్ జీపీటీ లింక్ ఉంది అందులో, వాట్సాప్ గ్రూప్ లో పెట్టారా సార్? వాట్సాప్ గ్రూప్ లో ఉంది. చిన్న అది షేర్ అయింది కదా. ఎస్ సార్. ఉందమ్మా, ఒక్కసారి గ్రూప్ లో చూడండి. కావాలంటే నేను ఆ వీడియో కింద కూడా అటాచ్ చేస్తాను. వెరీ గుడ్ పాయింట్. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ దట్ ప్రాంప్ట్ ఇన్ కంటెంట్ ఆల్సో. ఓకేనా. అంటే ఇప్పుడు మర్చిపోయాను మీరు అది. లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ పెట్టమంటున్నారా సార్? కంపల్సరీ పెట్టాలమ్మా. పెడితేనే మీకు ఈ రోజు నుంచే వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళ దగ్గర నుంచి మరి క్వశ్చన్స్ ఉన్నాయి. నేను మీ ముందర ఉంటాను కాబట్టి తెలిసిన క్వశ్చన్స్ అయినా సరే మీరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు కూడా కొంచెం ఎక్కువ చెప్పాలనిపిస్తుంటుంది. సో ట్రై టు అప్డేట్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓకేనా. అంటే ఇప్పుడు జస్ట్ లర్నర్స్ కదా సార్, అంటే ఇంకా ఏం కాదమ్మా, ఫస్ట్ ప్రాక్టీస్. లింక్డ్ఇన్ వాడడం తెలియాలి. ఇప్పుడు వాట్సాప్ నేను ఇన్స్టాల్ చేసుకున్నా, నేను లెర్నర్ అని చెప్తే నేను ఆగుతుందా వాట్సాప్? వాళ్ళు హాయ్ పెడుతుంటారు, మనం హాయ్ పెడుతుంటాం, మాట్లాడుతుంటాం, అయిపోతుంది. ఇది కూడా లింక్డ్ఇన్ కూడా అలాగే చూడండి. పెద్ద ఏం కాదు, మా అంటే డిలీట్ చేసాడు అకౌంట్, ఇంకొక అకౌంట్ పెట్టి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాక్టీస్ చేయడం తప్పేం కాదమ్మా, వాడేసండి. వాడేస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ క్వెరీస్ అడగొచ్చు. సో దట్స్ ఇట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ మీట్ టుమారో షార్ప్ టు 7 AM, ఈవినింగ్ 7 PM. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్. సో ప్లీజ్ ప్రాక్టీస్ అండి. కంప్లీట్ గా మొత్తం ఫ్రీనే కదా, చూశారు కదా అవుట్పుట్. ఇంకా చేయొచ్చు. మీరు ఇచ్చిన టాస్క్ తోనే నేను ఇంతే చేయగలుగుతాను. ఇంకేదైనా వేరే టాపిక్ వచ్చింది అనుకోండి, మీ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఓకేనా. బాయ్. ఈవినింగ్ అయితే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఒక సెషన్ అయింది. ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ ఫేస్బుక్ పేజ్. చాలా వండర్ఫుల్ సెషన్, అది రియల్ టైమ్ సబ్జెక్ట్ అనమాట. అటెండ్ కండి ఈవినింగ్ కూడా. ఓకేనా. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.